चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामभर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरि ओं। ఈశ్వరస్వరూపమైన సభకు నమస్కారం. నిన్నటి రోజున రెండు అవతారముల గురించి మనము విజ్ఞాపన చేసుకున్నాము. ఒకటి వామనావతారం, ఎలా త్రివిక్రమ స్వరూపాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచి భక్తిని ఉద్ధరించి తర్వాత ఎలా ఇంద్రపదవిలో కూర్చోబెడతానని స్వామి మాటిచ్చాడో ఆ మాటని పురస్కరించుకొని స్వామివారి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపకి పొంగిపోతూ వామనావతారం పూర్తి చేసుకొని పరశురామ అవతారం, స్వామి అవతార స్వీకారం, ఆవేశ అవతారం, విష్ణువు యొక్క అంశ, శివుని యొక్క అంశ, రెండు అంశలు ప్రవేశించి క్షత్రియులను సంహరించి ధర్మాన్ని స్థాపన చేసి తపస్సే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఎలా బ్రతికారో నిన్నటి రోజున ఆ రెండు అవతారముల గురించి నిన్నటి రోజున మనం విజ్ఞాపన చేసుకున్నాం. అయితే మీకు వెనుకటికి ఒక సందేహం వస్తుంది. అదేమిటి, స్వామి మత్స్యంగా ఎందుకు వచ్చారు, కూర్మంగా ఎందుకు వచ్చారు, వరాహంగా ఎందుకు వచ్చారు, నృసింహంగా ఎందుకు వచ్చారు, వామనమూర్తిగా ఎందుకు వచ్చారు, పరశురామ అవతారాన్ని ఎందుకు స్వీకరించారు, రామావతారాన్ని ఎందుకు స్వీకరించారు, బలరామ అవతారాన్ని ఎందుకు స్వీకరించారు, కృష్ణావతారాన్ని ఎందుకు స్వీకరించారు, కల్కి అవతారాన్ని ఎందుకు స్వీకరించారు? ఒక్కొక్క ఉపాధి వేరువేరుగా ఉన్నది కదా, ఒక్కొక్క విధంగా ఉన్నది కదా, ఒక దగ్గర ఉన్నట్లుగా ఇంకొక దగ్గర లేదు కదా, ఇలాంటి రూపాలు ఎందుకు స్వీకరించారు అంటే మొన్నటి రోజు నేను విజ్ఞాపన చేసుకున్న 10 అవతారాల మధ్యన ఉన్నటువంటి సంబంధం ఎలా అంటే ఒక మనిషి ఎలా పరిపూర్ణుడుగా ఎదగాలి అనేటటువంటి అంతర్లీనమైనటువంటి తత్వము, రహస్యము ఎందు నిక్షేపింపబడి ఉన్నది. కాబట్టి వాటి 10ని ఒకదాని తర్వాత ఒకటి పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అందులో వాళ్ళ దయ, మీరు అవతారము అన్న మాట ఎప్పుడు పురస్కరించుకొని మాట్లాడినా పక్కన దయ, అనుగ్రహము అనేటటువంటి విశేషణాల గురించి మాట్లాడుతుండాలి. ఎందుకు అంటే ఆయన యొక్క దయ కారణం చేత ఈ అవతారాలు అనుగ్రహింపబడ్డాయి. నేను మీకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, నేను పండిస్తున్నటువంటి పంట నదికి కొంత దూరంలో ఉందనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? నది యొక్క జలము, నీరు పంటకి అందాలి అంటే
నది దగ్గర నుంచి పంటకు నీరు అందేటటువంటి విధంగా కాల్వలు తవ్వుకోవాలి. పెద్ద పెద్ద కాల్వలు తవ్వుకుంటే ఆ కాల్వలు కారణం చేత నది యొక్క నీరు పంటలకు అందుతుంటుంది. నేను మీకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఓ 10 పొలాలు ఉన్నాయి, 10 కాలువలు తవ్వుకున్నాం. ఒక్కొక్క కాలువ ఇంకొక కాలువతో పోలు ఉంటుందా? ఉండకపోవచ్చు. ఒక్కొక్క దాని ఆకృతి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. కానీ 10 యొక్క లక్షణం ఏమిటి? పంట పండించడమే. 10 అవతారాలు ఒకేలా ఉండవలసిన పని లేదు. 10 అవతారాలు వేరువేరుగా ఉండవచ్చు. లక్ష్యం ఏమిటి అంటే మనల్ని తరింపచేయాలి. లక్ష్యం ఏమిటి అంటే మనల్ని ఉద్ధరింపజేయడం. అందుకే మత్స్యావతారం ఉన్నట్లుగా కూర్మావతారం ఉండదు, కూర్మావతారం ఉన్నట్లుగా వరాహావతారం ఉండదు, వరాహావతారం ఉన్నట్లుగా నృసింహావతారం ఉండదు, నృసింహావతారం ఉన్నట్లుగా వామనావతారం ఉండదు, అవతారం ఉన్నట్లుగా పరశురామావతారం ఉండదు, పరశురామావతారం ఉన్నట్లుగా బలరామావతారం ఉండదు, రామావతారం ఉన్నట్లుగా బలరామావతారం ఉండదు, బలరామావతారం ఉన్నట్లుగా కృష్ణావతారం ఉండదు, కృష్ణావతారం ఉన్నట్లుగా కలికి అవతారాలు ఉండవు. ఏ అవతారానికి ఏ అవతారము పొంతలు ఉండకపోవచ్చు. కానీ అన్నిటి యొక్క సమాహార స్వరూపంగా ఒక దగ్గర పెట్టి చూస్తే విష్ణు స్వరూపము, ఒక దగ్గర పెట్టి చూస్తే దయ. ఆ నదిలో నీళ్లు ఎలా ప్రవహించినా, ఏ కాలువలో ప్రవహించినా, ఎన్ని వంకర టింకరగా ప్రవహించినా, ఎన్ని రూపురేఖలలో ప్రవహించినా పంట పండడమే, పంట పండించడమే నది యొక్క జలము యొక్క లక్షణమైనట్లుగా ఏ స్వరూపాన్ని స్వామి స్వీకరించినా మన యొక్క జీవితం అనేటటువంటి పంటని పండించుకోవడమే దాని యొక్క ప్రధానమైనటువంటి లక్షణము తప్ప ఇంకొకటి కాదు. అది స్వామివారి యొక్క లక్షణము తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి అత్యంత దయతో ఈ అవతారాలను స్వామి స్వీకరించారు. అందున మనకు పరమ ప్రీతిపాత్రమైనటువంటిది ఇదిగో ఈ ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్నటువంటి రామచంద్రమూర్తి ఉన్నారే, ఆ రామచంద్రమూర్తి నడయాడినటువంటి దైవము. అటువంటి స్వామి గురించి ఈనాడు రామావతారం గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెనుకటికి మీరు రామాయణ ఉత్తరకాండ చదివితే అందులోని రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కూడా తపస్సు చేశారు. ఎంతకాలం తపస్సు చేశారు అంటే రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, కుంభకర్ణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, విభీషణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. రావణాసురుడు చేసిన 10,000 సంవత్సరాల తపస్సుకు మెచ్చి అనుగ్రహించింది బ్రహ్మే. కుంభకర్ణుడు చేసిన 10,000 ఏళ్ల తపస్సుకు మెచ్చి అనుగ్రహించింది బ్రహ్మే. విభీషణుడు చేసినటువంటి 10,000 ఏళ్ల తపస్సుకు మెచ్చి అనుగ్రహించింది బ్రహ్మే. అంటే ముగ్గురు అన్నతమ్ములను అనుగ్రహించింది ఎవరు అంటే బ్రహ్మగారే. ఏం కోరుకున్నారు? బ్రహ్మగారే ఏమనుగ్రహించారు? ఇదే కదా ప్రశ్న. రావణాసురుడు చేసినటువంటి 10,000 ఏళ్ల సంవత్సరాల తపస్సు ఎలా జరిగింది అంటే ప్రతి 1000 సంవత్సరాలకి కూడా రావణాసురుడు తనకు 10 తలలు, ఆ 10 తలలతో పుట్టినటువంటి రావణాసురుడు ప్రతి 1000 సంవత్సరాలకి కూడా ఒక తలని తీసి యజ్ఞంలో అంటే అగ్నిలో పడేసి తపస్సు చేసేవాడు. అలా 9,000 ఏళ్ళ కాలం అయిపోయింది. అయిపోతే 9 పుర్రెలు లేవు, ఒకటే ఒక్క పుర్రె ఉంది. ఇంకొక 1000 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది. ఉన్న ఆ ఒక్క తలకాయ కూడా తీసి వేసేయిపోతున్నాడు అగ్నిహోత్రంలో. వేసేయిపోతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి వరం కోరుకోమన్నారు. చేసిన తపస్సుకి సంతోషించానన్నారు. వెంటనే రావణాసురుడు అడగటం ప్రారంభించారు. నేను అందరినీ గెలవాలి, నాకు మరణం అంటూ ఉండకుండా ఉండాలి అని తన వరాన్ని తాను కోరుకున్నాడు. బ్రహ్మగారు అన్నారు, అది ఇవ్వటం కుదరదు. మరణము లేకుండా ఉండటం అనేటటువంటిది జరగదు. ఎందుకు జరగదో తెలుసా? నువ్వు అడుగుతున్న నాకు కూడా ఉన్నదా మరణం? విశేషం ఏమిటో తెలుసా? అడుగుతున్నటువంటి బ్రహ్మగారు కూడా ఎప్పుడో ఒకప్పుడు పడిపోయేటటువంటి వాడే. అడుగుతున్న బ్రహ్మగారిని పట్టుకొని నాకు మరణం ఉండకూడదని నువ్వు అడుగుతున్నావు, అతని పిచ్చి అంటారు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఏమైనా అడిగితే వాడు సమర్థుడై ఉండాలి, తాను ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండాలి.
ఇవ్వగలిగినటువంటి స్థితిలో లేనిది ఎలా అనుగ్రహించడానికి కుదురుతుంది? బ్రహ్మగారే పడిపోతారు కాలంలో. ఆ పుర్రెలన్నింటినీ పరమేశ్వరుడు తన మెలలో కపాలమాలగా ధరిస్తాడు. పరమేశ్వరుడు శాశ్వతుడు. బ్రహ్మ పదవి, ఇంకొకరు వస్తుంటారు. బ్రహ్మ అంత జ్ఞానులు, అంత స్థితి కలిగిన వాళ్ళు మారుతుంటారు. ఇంద్ర పదవి, వ్యాస పదవి, ఇవన్నీ పదవులు. అయితే రావణాసుడు చేసినటువంటి తపస్సుకి ఇవ్వటం కుదరదు అన్నాడు. ఏంటి? మరణం లేకుండా ఉండేటటువంటి స్థితి ఇవ్వటం కుదరదు అన్నారు. ఇంకా బాగా ఆలోచించి నన్ను గెలిచేటటువంటి వాళ్ళు దేవతల్లో కానీ, రాక్షసుల్లో కానీ, సిద్ధులు, గంధర్వులు, చారణులు, ఇటువంటి ఏ ఉపాధుల్లో కలిగినటువంటి వాళ్ళు నన్ను గెలవటానికి వీలు కాకూడదు అంటూ రావణాసురుడే తన నోటి వెంబడి మాట మాట్లాడాడు. నేను మనుష్యుల కోసం, వానరుల కోసం నేను అడగను. ఎందుకు అడగనో తెలుసా? ఇప్పుడు నాకు దోమ వల్ల ఇబ్బంది ఉండకూడదు, చీమ వల్ల ఇబ్బంది ఉండకూడదు అని నేనేమని అడుగుతాను? బ్రహ్మగారంతటి మహానుభావుడు ప్రత్యక్షమైనప్పుడు అడగను. వాడి దృష్టిలో మనుష్యులు, వానరులు, భల్లూకాలు ఇవన్నీ కూడా దోమలు, చీమలు, ఇటువంటిది వాడి దృష్టి. వాడి దృష్టి అటువంటిది కాబట్టి పరమ హీనమైనటువంటి భావనతో ఇవన్నీ హీనోపాధులు. నాకున్న శక్తి ఇప్పటికే అమితము. బ్రహ్మగారి యొక్క వరం కారణం చేత మరీ శక్తిని పుంజుకున్నాను. అందరినీ నిగ్రహించగలిగినటువంటి వారిని నేను ఈ మానవులు, ఈ వానరులు, ఈ భల్లూకాలు ఇవి నాకేం చేస్తాయి, నన్నేం చెయ్యగలవు అనేటటువంటి ఉద్దేశంతో వాటి కోసం నేను అడగను అని గర్వంతో అన్నాడు. బ్రహ్మగారు తథాస్తు అని వెళ్ళిపోయారు. ఇది రావణాసురుణ్ణి అనుగ్రహించిన తీరు. బ్రహ్మగారు కుంభకర్ణుడు ఉన్నాడు. ఈ కుంభకర్ణుడు పరమ భీకరమైనటువంటి ఆకారం. వాడు పుడుతూనే ఆకలి 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 ముర్రో అని పుట్టాడు. అంత విచిత్రమైనటువంటి దేహం కలిగిన వాడు, అంత ఆకలి కలిగినటువంటి వాడు. వాడు పడుకొని లేస్తూనే తిండి తప్ప వాడికి వేరే గోల ఉండదు. మన ఇంట్లో కూడా ఉంటుంటారు. లేవగానే ఏ చెగోడీలో, ఇంట్లో ఉన్న ఈ మామిడికాయ ముక్కలో, ఏదో వంటగదికి వెళ్ళి వేరుశనగ పప్పు, పళ్ళు తోముకున్నామా తోముకోలేదా దాంతో సంబంధం లేదు. నోట్లో పదార్థం పడేసుకున్నామా పడేసుకోలేదా దాంతోనే సంబంధం. ఎక్కడిది అంశ అంటే కుంభకర్ణ అంశ. కాబట్టి కుంభకర్ణుడు ఎక్కడో ఎప్పుడో ఉన్నాడని అనుకుంటే ఏం కాదు. మనలోని మన పక్కనే అప్పుడప్పుడు తిరుగుతుంటాడు. మనం గుర్తుపట్ట లేనట్లుగా విడిచిపెట్టేస్తుంటాం. సరే, ఇప్పుడు చెప్పాను కాబట్టి మీరు గుర్తుపడుతుంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఇది కుంభకర్ణ అంశం. కుంభకర్ణుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏం కోరుకుందాం అనుకున్నాడంటే నిర్దయ కోరుకుందాం అనుకున్నాడు. నిర్దయ అంటే దయ లేకుండా ఉండటం. కానీ సరస్వతీదేవి ఏం చేసిందంటే వీడికి పుట్టుకతోటే అన్నింటినీ మింగేస్తుంటాడు. ఏనుగుల్ని మింగేస్తుంటాడు, సమస్త పశుపాక్షాలను మింగేస్తుంటాడు. ఏవి కనబడితే అవి లోపలికి తోసేస్తుంటాడు. అవి తినొచ్చా తినకూడదా, పనికొస్తాయా పనికిరావా, ఏవి సంబంధం లేకుండా మింగేస్తుంటాడు. బాబోయ్, ఇప్పటికే వీడికి ఏదయ్యా ఉండదు. అటువంటిది వీడు నిర్దయ కావాలని కోరుకుంటున్నాడు. అది కానీ జరిగితే ఇంకేమైనా ఉందా, ఇంకెవరిని బతకనివ్వడని సరస్వతీదేవి కుంభకర్ణుడి యొక్క జిహ్వాగ్రం మీద ఆ సమయంలో నర్తించి నిర్దయ అనేటటువంటి శబ్దం పలకనివ్వకుండా నిద్ధురా అని పలికేటట్లుగా చేస్తే బ్రహ్మగారు తదాస్తు అని వెళ్ళిపోయారు. అంతే, నిద్రలో వెళ్ళిపోయాడు, జారిపోయాడు కుంభకర్ణుడు. 6 నెలలకు మారు లేస్తుంటాడు, తినాల్సిందంతా తినేస్తుంటాడు, పడుకునిపోతుంటాడు. నానా అల్లరి చేస్తుంటాడు, పడుకునిపోతుంటాడు. అందులో లేచి ఉండేటప్పుడు యుద్ధం చేస్తే విజయం ప్రాప్తిస్తుంది, పడుకున్నప్పుడు లేచి యుద్ధం చేస్తే అపజయం ప్రాప్తిస్తుంది. కాబట్టి అటువంటి అనుగ్రహం కలిగినటువంటి వాడు కుంభకర్ణుడు. అలా 10,000 సంవత్సరాల తపస్సు చేసినటువంటి కుంభకర్ణుడికి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం. ఇంకా 3వ వాడు ఉన్నాడు, అతడు విభీషణుడు. ఆయన 10,000 ఏళ్ళ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి కోరుకోనన్నారు. నాకు ధర్మం పట్ల ఎప్పుడూ నా మనసు నిలబడాలి అని కోరుకున్నాడు. నువ్వు చిరంజీవి అవుతావు అని అనుగ్రహించాడు. మొదటిద్దరూ అడిగారు. ఏమని అడిగారు అంటే మేము ఎప్పుడు ఇలానే ఉండిపోవాలి అని అడిగారు. వాళ్ళిద్దరికి ఇవ్వలేదు. చిరంజీవత్వం కావాలి అని అడగలేదు.
నాకు ధర్మం మీదే నా మనస్సు ఎప్పుడూ నిలబడాలి అని కోరుకున్నాడు. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా చిరంజీవత్వాన్ని అడగకపోయినా బ్రహ్మగారు ఇచ్చారు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు దేన్ని పుచ్చుకోవడానికి అధికారో వాడు దాన్ని పుచ్చుకునేటట్లుగా ఆ బ్రహ్మగారు అనుగ్రహిస్తారు. రావణాసురుడికి చిరంజీవత్వం ఇచ్చిన, కుంభకర్ణుడికి చిరంజీవత్వం ఇచ్చిన దాని కారణం చేత లోకానికి ఉపద్రవమే తప్ప ఇంకొకటి కాదు. విభీషణుడికి చిరంజీవత్వం ఇస్తే ధర్మం పట్ల తన యొక్క మనస్సు ఎప్పుడు రమించి తిరుగుతుంటుంది కాబట్టి తత్కారణం చేత ధర్మము వర్ధిల్లుతుంది. ఈ విభీషణుడు రామకార్యానికి ఎలా పనికొస్తాడో బ్రహ్మగారికి తెలుసు కాబట్టి, గొప్ప తపశ్శక్తి కలిగిన వాడు కాబట్టి, భవిష్యత్తులు తెలిసినటువంటి వాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు చిరంజీవి అని ఆశీర్వచనం చేశాడు. అందుకే ఇప్పటికి మనం చిరంజీవుల గురించి స్మరించుకుంటే అశ్వత్థామ, బలిర్, వ్యాసో, హనుమాంశ, విభీషణ, కృపా పరశురామశ్చ అని తలుచుకుంటాం. విభీషణుడు చిరంజీవి. ఇప్పటికీ లంకను రాజ్యం చేసి పరిపాలన చేస్తున్నాడు ధర్మబద్ధంగా అని పెద్దలు అంటూ ఉంటారు. అటువంటి చిరంజీవి విభీషణుడు. ఇలా ముగ్గురుని అనుగ్రహించారు. కుంభకర్ణుడు హాయిగా తింటుంటాడు, పడుకుంటాడు, వాడితో ఇబ్బంది లేదు అప్పుడప్పుడు. కానీ విభీషణుడు ఉన్నాడే ధర్మం పట్ల ఎప్పుడూ తన యొక్క మనసు ప్రవేశించి ధర్మాన్ని అనువర్తించి ప్రవర్తిస్తుంటాడు. ఆయన వల్ల లోకానికి క్షేమ. ఇంకా పెద్దవాడు ఉన్నాడే, వాడికి ఒకటే పని, అల్లరి చేయడం, ఇబ్బంది పెట్టడం, నానా హింసలు పెట్టడం, ఎవరిని పడితే వాళ్ళని చెనకడం. దేవలోకాన్ని ఆక్రమించాడు, ఇంద్ర పదవిని స్వీకరించాడు, దేవతలనందరినీ ఇబ్బంది పెట్టాడు, ఋషి సమూహాన్ని ఇబ్బంది పెట్టాడు, సాధువుల్ని ఇబ్బంది పెట్టాడు, యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా చేశాడు, గంధర్వులను ఇబ్బంది పెట్టాడు, సమస్త స్త్రీ సమూహాన్ని ఇబ్బంది పెట్టాడు, ప్రకృతిని అల్లకల్లోలం చేశాడు, ఇబ్బంది పెట్టని వాడనేవాడు ఎవడూ లేకుండా చేశాడు. అన్నిటినీ తన అధీనంలోకి తెచ్చుకొని తాను సూర్యుడిని, చంద్రుడిని సైతం శాసించేవాడు, వాయువుని శాసించేవాడు. రావణాసురుడు వస్తున్నాడు అంటే యముడంతటి వాడు భయపడిపోయి పారిపోయాడు. అలా అందరినీ భయపెట్టి బతికినటువంటి వాడు రావణాసురుడు. రాక్షస బుద్ధి అన్న మాటకు అర్థమేమిటి అంటే, నిన్ను చూస్తే సంతోషంతో ఒకడికి నువ్వు గొప్పవాడని నీకు నమస్కారం పెట్టాలి అని అనిపించాలి. అంతే తప్ప నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు వెళ్ళిపోతుండేటప్పుడు, ఒరే నువ్వు నాకెందుకు నమస్కారం పెట్టలేదు, నమస్కారం పెడతావా చస్తావా అని అడిగి మరీ నమస్కారం పెట్టించుకోవడం రావణ బుద్ధి. కాబట్టి నమస్కారం పెట్టాలని అని వాడికి అనిపించాలి. నువ్వు నమస్కారం పుచ్చుకోవడానికి యోగ్యుడవు అని వాడికి అనిపించాలి. అలా కాకుండా నువ్వే వాడు రెండు చేతులు ఇలాగ అనిచేసి నమస్కారం పెడతావా పెట్టవని పళ్ళు రెండు నొక్కేసుకున్నావు అనుకో, రావణ బుద్ధి అని దానికి పేరు. కాబట్టి రావణాసురుడు ఎటువంటి వాడు అంటే తన యొక్క వర బలం కారణం చేత, రాక్షస బలం కారణం చేత సమస్త లోకాలను తన అధీనంలోకి తెచ్చుకొని పరిపాలన చేస్తున్నాడు. ఇంద్రుడిని జయించాడు, తన కొడుకు ఇంద్రజిత్ అయ్యాడు. ఇంద్రుడు కూడా ఓడిపోయాడు వాళ్ళ యొక్క పరాక్రమముల ముందు. అటువంటి రాక్షస సైన్యాన్నంతటినీ నాయకత్వం వహింపచేస్తూ తాను సమస్త పృథివిని ఏలుతున్నాడు. అయితే రోజులన్నీ ఒకలా ఉండవు. నిన్న బలిచక్రవర్తి కోసం చెప్పుకున్నాం కదా, హిరణ్యకశిపుడు కోసం చెప్పుకున్నాం కదా. చేసుకున్నటువంటి తపస్సు ఎంతకాలం నిన్ను రక్షిస్తుంది అంటే, ఆ పుణ్యఫలితం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నిన్ను రక్షిస్తుంది. తర్వాత పడిపోవలసిందే. పడేయడానికి సాక్షాత్తుగా భగవంతుడే ఒక రూపాన్ని స్వీకరించి వస్తాడు, అందులో సంశయం లేదు. ఒకానొకప్పుడు దేవతలందరూ కూడా హవిర్భాగాన్ని పుచ్చుకోవడానికి వచ్చారు. దశరథ మహారాజు మహానుభావుడు ఒకానొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు, పుత్రకామేష్టి చేశాడు. ఈ యాగాలు చేస్తున్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా హవిర్భాగాన్ని పుచ్చుకోవడానికి వచ్చారు. హవిర్భాగాన్ని పుచ్చుకోవడానికి వస్తే బ్రహ్మగారు వచ్చారు. 4 ముఖాలతో వేదాన్ని పఠిస్తూ పరమ మంగళప్రదుడు, మహానుభావుడు, సృష్టికర్త అటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వస్తే దేవతలందరూ లేచి నమస్కారం పెట్టి ఉచితాసనం వేసి స్వాగతించి కూర్చోబెట్టారు. ఆయన తర్వాత బ్రహ్మగారి యొక్క తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ సభకు వచ్చారు. సభకు వస్తే బ్రహ్మ సైతం లేచి నమస్కారం పెట్టి శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికి కూర్చోబెట్టారు.
ఏతస్మినంతరే విష్ణురుపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాని పీతవాసా జగత్పతి. శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని గొప్ప పట్టు పీతాంబరాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు ఆ సభకి విజయం చేశారు. అంటే వచ్చారు, వచ్చి కూర్చున్నారు. అందరూ ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. రావణాసురుడు పెడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడుతున్నటువంటి ఇక్కట్లు, వీటి కోసం మాట్లాడుకుంటున్నారు. ఎవరిచ్చారు వరం? బ్రహ్మగారు ఇచ్చారు వరం. బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరము తత్కారణం చేత పొందినటువంటి రావణాసురుడు బలం ఎలా నిగ్రహింపబడతాడు? ఈ రావణాసురుడు ఎవరినో అడిగితే చెప్తారో చెప్పరో, కాబట్టి ఎవరినో అడగడం ఎందుకు? వరం ఇచ్చినటువంటి బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారే చెప్తారు అని దేవతలందరూ బ్రహ్మకు నమస్కరించి ఒక మాట అడిగారు. రావణాసురుడు ఎలా చచ్చిపోతాడు అంటే దేని కారణం చేత సంహరింపబడడో అనేటటువంటివన్నీ చెప్పి మనుష్యుడిని వానర భల్లూకాలను చాలా తేలికగా గడ్డిపోచగా తీసి పడేశాడు. కాబట్టి మనుష్యుడుగా భగవంతుడు వస్తే సంహరింపబడేటటువంటి అవకాశం ఉంది అని బ్రహ్మగారు దేవతలతో అన్నారు. అంటే మీరు రండి అని ప్రార్థించలేదు దేవతలు రామావతారాన్ని. నేను వస్తున్నాను అని ఆయన తనంత తాను తన నోటి వెంబడి మాట మాట్లాడి అందరినీ ఆశీర్వచనం చేస్తున్నట్లుగా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ వత్స్యామి మానుషేలోకే పాలయన్ పృథివీమాం. నేను ఈ భూమండలం మీదకి నేను వస్తాను, వచ్చి రావణాసురుని నిగ్రహిస్తాను. నిగ్రహించడంతో పూర్తి చెయ్యను. దేనిని అల్పమని అని భావించి రావణాసురుడు అంత చులకన భావం మనుష్యుడి పట్ల చూపించాడో ఆ మనుష్యుడిగా నేనొచ్చి ఈ భూమండలాన్ని 11,000 సంవత్సరాలను నేను పరిపాలన చేసి మనిషి అంటే ఎటువంటి వాడో, మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పించడానికి నేను ఈ భూమండలం మీదకు వస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు భూమండలం మీదకు వచ్చిన పరమోత్కృష్టమైనటువంటి అవతారము రామావతారం. రామావతారం ఎందుకు వచ్చింది అంటే రావణాసురుడు ఏ చులకన భావాన్ని పెట్టుకున్నాడో ఆ చులకన భావాన్ని తీసి పారేయడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే ఇప్పటికీ రామాలయాలు ఎందుకు నిలబడిపోయింది అంటే రాముడు అలా ఆదర్శ పురుషుడై నిలబడి ధర్మాన్ని అనుష్ఠించాడు కాబట్టి నిలబడిపోయింది. ఇప్పటికీ పెద్దలు అంటారు పట్టుమని 10 ఇల్లులు లేకపోయినా పర్వాలేదు, ఒక రామాలయం ఉండాలి. ఎందుకో తెలుసా? రామాలయం ఉంటే ధర్మమేమిటి అధర్మమేమిటి, ధర్మం ఎలా పట్టుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలనేటటువంటి విషయం నీకు అర్థమవుతుంది. కాబట్టి రామాలయాలు ఉండాలి, రాముడు ఉండాలి. రాముడు ఆరాధ్యుడు, రాముడు ఆదర్శము. అటువంటి రామచంద్రమూర్తి పుడతానని చెప్పి అశ్వమేధము పుత్రకామేష్టి అయిన తర్వాత, పుత్రకామేష్టి చేసిన తర్వాత ఆ అగ్ని నుండి ఒక దివ్యమైనటువంటి పురుషుడు గొప్ప ఆభరణములను ధరించి పాయస పాత్ర పట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆ పాయస పాత్రను దశరథ మహారాజుకి అనుగ్రహించి అనురూపులైనటువంటి నీ యొక్క పత్నులకు దీన్ని అనుగ్రహించు, అంటే నిన్ను ఎవరు అనువర్తించి ప్రవర్తిస్తారో, ఎవరు నీ యందు ప్రీతి పెట్టుకొని బతుకుతారో వాళ్లకు దీన్ని నువ్వు ఇవ్వు అని చెప్పి దశరథ మహారాజు చేతిలో పాయస పాత్ర పెట్టి ఆ యజ్ఞపురుషుడు వెళ్ళిపోతాడు. దానిని సగభాగము కౌసల్యాదేవికి ఇచ్చారు. ఇంకా మిగిలిందంతా సగభాగం. ఆ సగభాగంలో మరలా ఒక సగభాగాన్ని చేశారు. అంటే 25%, 50% కౌసల్యాదేవికి ఇచ్చారు. తత్కారణం చేత ఉదయించినటువంటి వాడు రామచంద్రుడు. మిగిలింది 50%. ఈ 50%లో 25% చేశారు. 25% ఇంకొక భార్యకి ఇచ్చారు, కైకేయి. ఆ కైకేయి యొక్క గర్భాన్న ఉదయించినటువంటి వాడు భరతుడు. ఇంకా మిగిలింది 25%. అంటే 50%కి రామచంద్రమూర్తి, 25%కి భరతుడు పుడితే ఇంకా 25% మిగిలింది. దాన్ని 12.5 అంటే సగం చేశారు. అది సుమిత్రాదేవికి ఇచ్చారు. ఒకరు లక్ష్మణుడు, ఇంకొకరు శత్రుఘ్నుడు, ఇద్దరు జన్మించారు. ఇలా ఆ పాయస పాత్ర యొక్క అనుగ్రహం కారణం చేత, అంటే యజ్ఞపురుషుడి యొక్క అనుగ్రహం కారణం చేత యజ్ఞఫలంగా యజ్ఞపురుషుడైనటువంటి
యజ్ఞేశ్వరుడు, యజ్ఞోవై విష్ణు, ఆ విష్ణు స్వరూపమే ఒక స్వరూపము నాలుగుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఉదయించిందన్నాడు. వాల్మీకి మహర్షి అన్నారు, ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. ఆనాడు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథియందు పునర్వసు నక్షత్రముయందు 12 మాసాలు గర్భవాసం చేసి కౌసల్య గర్భం నుండి ఒక మహానుభావుడు బయటికి వచ్చి ఉదయించాడు. ఆయనే రామచంద్రమూర్తి. రామా అనేటటువంటి నామకరణము వశిష్ఠ మహర్షి చేశాడు ఆ పిల్లవాడికి. కాబట్టి కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. ఇన్ని లోకాలు నమస్కరించడానికి యోగ్యమైనటువంటి విష్ణు తేజస్సు కౌసల్యాదేవి యొక్క గర్భము నుండి బయటకు వచ్చి రామా అని పేరు పెట్టుకొని వశిష్ఠ మహర్షి కారణం చేత పిలిపించుకోబడింది. ఇప్పటికీ తారకనామమై ఎందరో పిలుస్తుంటే అంతమందిని తరింపజేసినటువంటి నామమై ఎందరో భక్తుల యొక్క హృదయాలలో వాళ్ళ యొక్క హృదయ నాడిలా ఎప్పుడూ కూడా హృదయం ఎలా కొట్టుకుంటుందో అలా రామ రామ అని కొట్టుకుంటుంటారు భక్తులు. అటువంటి స్థితిని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంత గొప్ప రామనామం ఆనాడు వశిష్ఠుడి కారణం చేత పిల్లవాడు శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు, దశరథ మహారాజు యొక్క పెద్ద కొడుకు జ్యేష్ఠుడు, కౌసల్యాదేవి యొక్క గర్భ సంతానమైనటువంటి ఆ పిల్లవాడికి రామా అనేటటువంటి నామాన్ని ఉంచారు పెద్దలు వశిష్ఠ మహర్షి. అంత గొప్ప నామాన్ని పిల్లవాడు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప పిల్లవాడు అంటే ఆయన వేదముల పట్ల ఇష్టం, వేదాంతము పట్ల ఇష్టం, ధనుర్విద్య పట్ల ఇష్టం, తల్లిదండ్రులకు సేవ చేయడం అంటే ఇష్టం, ధర్మము పట్ల ఇష్టం, సత్యము పట్ల ఇష్టం. ఎప్పుడు ధర్మము సత్యము అనుష్ఠిస్తూ బతుకుతుండేవారు. తల్లిదండ్రులకు సేవ చేస్తూ బతుకుతుండేవారు. తల్లిదండ్రుల సేవ వినా ఇంకేమీ వాళ్ళకి అక్కర్లేదు, ధర్మము వినా ఇంకేమీ అక్కర్లేదు. నోరు విప్పితే ధర్మం మాట్లాడేవారు, సత్యం మాట్లాడేవారు. ఏమి అనుష్ఠించినా ధర్మమే, ఏమి అనుష్ఠించినా సత్యమే. అలా బతుకుతుండేవారు. అంత గొప్పగా బతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క బతుకు అలా ఎందుకున్నది అంటే గురువుల యొక్క శిక్షణ, పెద్దల యొక్క శిక్షణ. మన ఇంట్లో మన పిల్లలు చెడిపోతున్నారు అంటే దానికి ఒకానొక కారణం తల్లిదండ్రులు కూడా. వాళ్ళ బాధ భరించలేక టీవీలు పెడుతున్నారు, వాళ్ళ బాధ భరించలేక సెల్ ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళు బాధ భరించలేక ఎవరితో స్నేహం చెయ్యకూడదో వాళ్ళతో స్నేహం చేస్తున్నప్పటికీ ఆదరిస్తున్నారు. ఈ కారణాల చేత పిల్లలు చెడిపోతున్నారు. ఈ పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు కూడా. పిల్లలు సంస్కరింపబడినా తల్లిదండ్రులే కారణం, పిల్లలు చెడిపోయినా తల్లిదండ్రులే కారణం. కాబట్టి తల్లిదండ్రుల మీద గొప్ప బాధ్యత ఏమిటి అంటే వాళ్ళను సంస్కరించడం. ఎందుకు అంటే వాళ్ళను సంస్కరించకపోతే చెడిపోయేది నీ పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళను సంస్కరించకపోతే సమాజం చెడిపోతుంది. సమాజం అంతటికీ కూడా ఒక విష పురుగుని అందించినటువంటి తల్లిదండ్రులు వీరుగా నిలబడిపోతారు. అలా నిలబడకూడదు అంటే నువ్వేం చెయ్యాలి? చిన్నప్పటి నుంచి రామాయణం వినిపించు, చిన్నప్పటి నుంచి ధర్మాన్ని ప్రబోధం చేయి, చిన్నప్పటి నుంచి భక్తి తత్పరతతో ఆ పిల్లవాడో ఆ పిల్లో బతికేటట్లుగా నువ్వు మార్గాన్ని నిర్దేశం చేస్తుంటావు. అలా చేసినటువంటి కారణం చేత ఆ పిల్లో ఆ పిల్లవాడో బాగుపడి ఉన్నతోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి నువ్వు వేసినటువంటి చిన్న చిన్న విత్తనాలు పెద్ద పెద్ద వృక్షాలు అయ్యేటటువంటి విధంగా నువ్వు చూడగలవు. దానికి నీ యొక్క ప్రేరణ అవసరము. కాబట్టి తల్లిదండ్రులదే ప్రథమ బాధ్యత. తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ అది గురువుది బాధ్యత. కాబట్టి అంత గొప్ప తల్లిదండ్రులు తమ యందు ఆ విషయాన్ని పెట్టుకొని పిల్లలకు మంచిని ప్రబోధం చెయ్యాలి, రామాలయాలకు తెస్తూ ఉండాలి, రామచంద్రమూర్తిని చూపిస్తూ ఉండాలి. ఎంత గొప్ప తమ్ముడురా లక్ష్మణుడు, ఎంత గొప్ప భార్యరా సీతమ్మ, ఎంత గొప్ప భృత్యుడురా స్వామి హనుమ, ఎంత గొప్ప ధర్మమూర్తిరా రామచంద్రమూర్తి అని నువ్వు చూస్తూ పొంగిపోతుంటే, తల్లిదండ్రులు చూస్తూ పొంగిపోతున్నటువంటి పొంగు చిన్న వయసులో అర్థం కాకపోయినా
ఏనాటికో నాటికి ఆ పిల్లవాడికి అర్థమయ్యేటటువంటి స్థితి నీ యొక్క భక్తి కారణం చేత ఆ పిల్లవాడు నీ పుణ్యాన్ని కొంత పొంది వాడు సంస్కరించుకొని వాడు మంచి స్థితిలో నడవడానికి కారణమవుతుంది. అంతే తప్ప నేను ఇప్పుడు భక్తితో 4 విషయాలు చెప్తాడికి ఏమర్థం అవుతుందండి అని మీరు విడిచిపెట్టేశారనుకోండి, వాడికి అర్థం కాదు కదా. నువ్వు తరించడానికి కూడా యోగ్యమైనటువంటి మార్గం ఉండదు. ఎందుకో తెలిసి వస్తుంది. వాడికా ధర్మం తెలీదు, వాడికా అంత్యేష్టి తెలీదు, వాడికా పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలీదు, వాడికా ఎలాగ ఒక సంస్కారం చెయ్యాలో తెలీదు, ఎలా బతకాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు. వాడే అంటాడు నువ్వు చనిపోయిన తర్వాత, అక్కర్లేదండి ఆయన్ని తగలబెట్టి నలుగురికి భోజనాలు పెడితే చాలా ఖర్చు అవుతుంది, కాబట్టి ఎందుకు అనాథ చరణాలయం అని ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు, ఎందుకు డబ్బు ఖర్చు అని అంటాడు. ఈ సంస్కారం ఎక్కడిది? నువ్వు నేర్పించిన సంస్కారమే. తర్వాత అధపాతాళానికి పోతున్నది ఎవరు? జీవుడుగా నువ్వు. దీనిని అర్థం చేసుకొని పిల్లని సంస్కరించడం నేర్చుకో. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలంటే నీ పిల్లల్ని నువ్వు సంస్కరించుకోవాలి. అలా సంస్కరించాలంటే రామాయణం నువ్వు నేర్పించాలి. అందుకు రామాయణం. కాబట్టి పితృశుశ్రూషణీరత. ఆ పిల్లలకి ఏమి ప్రీతో తెలుసా? తండ్రిని అనువర్తించి తండ్రి శుశ్రూష చేసుకోవాలి అంటే ఆ పిల్లలు నలుగురికి ప్రీతి. సర్వే వేదవిదశూరా, సర్వే లోకహితేరతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితాగుణై. అన్నీ తెలిసినటువంటి పిల్లలు, వేదము వేదాంతము ధనుర్వేదము అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, ధర్మం పట్ల మనసు నిలబెట్టినటువంటి వాళ్ళు, సత్యవాక్ పరిపాలన యందు నిష్ఠులు. అటువంటి పిల్లలు నలుగురు కూడా చాలా సంతోషంతో అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇంతకాలంలో దశరథుడికి ఇంతకుముందు ఒక చింత ఉండేది. నాకు 60,000 ఏళ్ళ సంవత్సరాలు వచ్చేసింది, నాకు పిల్లలు లేరు, ఎలా అనేటటువంటి ఒక బాధ మనస్సు యందు బయలుదేరింది. అప్పుడే ఋష్యశృంగుడు వచ్చి అశ్వమేధం చేయించి పుత్రకామేష్టి చేయించి యజ్ఞఫలంగా పాయసపాత్ర వస్తే ఆ యజ్ఞఫలమైనటువంటి పాయసపాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని తన భార్యలకు ఇచ్చి గొప్ప సంతానాన్ని ఒక విష్ణువుని నలుగురుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా పొందారు. సంతోషం. అక్కడతో ఒక చింత పోయింది. ఇంకొక చింత పట్టు. ఏమిటా చింత అంటే, నా పిల్లవాడు వివాహయోగ్యమైనటువంటి వయసుకు వచ్చాడు. ఇప్పుడు ఈ పిల్లవాడికి వివాహం చెయ్యాలి, ఎవరు యోగ్యులు అని తన మంత్రులందరినీ పెట్టుకొని ఎలాంటి వివాహం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః. ఆ సమయంలో ఇలా ఆలోచిస్తున్న సమయంలో వివాహం కోసం, నలుగురు పిల్లల వివాహం కోసం దశరథుడు ఆలోచిస్తున్న సమయంలో అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. మహాముని, మహానుభావుడు, మహాకోపిష్టి, పూర్వం ఎన్నో శాపాలు ఇచ్చినవాడు ఆయన వచ్చాడు. వస్తే వెంటనే ఈ వార్త దశరథుడికి తెలిస్తే గబమని వశిష్ఠుల్ని ముందు పెట్టుకొని, పురోహితుడు వశిష్ఠుడు మహానుభావుడు గురువు ముందు పెట్టుకొని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి ఆహ్వానించి విశ్వామిత్రుడికి ఉచితాసనం వేసి కూర్చోబెట్టి ఏం కావాలి అని అడిగాడు. ఏం కావాలి అని అడిగితే ఎన్నో చెప్పాడు. నా రాజ్యం కావాలా, బంగారం కావాలా, ఈ అంతఃపురాలు కావాలా, నా సైన్యం కావాలా, ఏం కావాలి, నేను నీ భృత్యుడిని, నేను నీ దాసుడిని, నీ దాసానుదాసుడిని, ఏం కావాలి చెప్పు, నేను అనుగ్రహించేస్తానని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అంతవరకు మాట్లాడని ఏం మాట్లాడతాడో మాట్లాడని అని మౌనంగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు అన్నీ ఇచ్చేస్తానన్నాడు, అన్నీ సమర్పించేస్తానన్నాడు. మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దశరథ మహారాజు యొక్క మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు ముని అంటేనే మౌనం వాళ్ళ యొక్క ఆభరణం కదా, అంతవరకు మౌనంగా ఉన్నాడు. అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టి ఏమీ లేదయ్యా, నేను యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞాన్ని మారీచ సుబాహువులు తాటకి అనబడేటటువంటి రాక్షసులు వచ్చి దాన్ని ధ్వంసం చేస్తున్నారు. పూర్ణాహుతి అయ్యే సమయంలో దానిలో నెత్తురు, మాంసము ఇత్యాదులు పడేస్తున్నారు. కాబట్టి నీ కొడుకైనటువంటి వాడు, జ్యేష్ఠుడైనటువంటి వాడు రామచంద్రుడిని పంపించు, యజ్ఞ సంరక్షణం చేస్తాడు. అంతే. అంతవరకు
120లో 150లో పరిగెట్టినటువంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఒక్కసారి బ్రేకులు పడినట్లుగా ఆ నోటి నుండి మరి మాట లేదు. మాటలు లేనటువంటి స్థితిలో ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన, ఇంకా 16 ఏళ్ళు నిండలేదు, మీసాలు రాలేదు, గడ్డాలు రాలేదు, చిన్న పిల్లవాడు. రామో రాజీవలోచన అంటే పద్మాలు వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎందుకు పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అన్నమాట అంటే, పద్మాలు సూర్యుడు అస్తమిస్తే ముకులించుకుంటాయి, ఉదయిస్తే విచ్చుకుంటాయి. రాక్షసుల యొక్క శక్తి రాత్రి అయితే పెరుగుతుంది. రాక్షసులు రాత్రిపూట యుద్ధం చేస్తారు, రాత్రిపూట మాయాయుద్ధం చేస్తారు. రాత్రిపూట మాయాయుద్ధం చేయడానికి రాక్షసులు వస్తే నారాముడి ఉంచి చిన్నపిల్లవాడు కాబట్టి ఆదమరచి ఆడుకొని నిద్రపోతాడు. ఈ పిల్లవాడు రాక్షసులతో యుద్ధం చేసి ఏం గెలుస్తాడు? గెలవడు. కాబట్టి రాముడు వద్దు, నేను వస్తాను, నా చతురంగ బలం వస్తుంది అన్నారు. అంటూ ఇంతకీ ఎవరా రాక్షసుడు అన్నారు. రావణాసురుడు యొక్క అనుచరుడు అన్నారు. అంతే, రాముడు కాదు కదా, నేను వచ్చినా గెలవలేను అన్నాడు. అంటే ఆయన అన్నారు, విన్నాడు విన్నాడు విన్నాడు, శపించకూడదు, మాట తోలకూడదు, యజ్ఞం చేస్తున్నాడు, దీక్షితుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు, సుఖీభవ సబాంధవాహ, నీ బంధువులతో కూడి మాట తప్పినటువంటి నువ్వు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండు అని ఆశీర్వచనమే చేశాడు. సుఖీభవ సబాంధవాహ అంటూ, నువ్వు రాముడంటే ఎవరో నీకు తెలియదు, రాముడంటే ఎవరో నీ కొడుకు అనుకుంటున్నావు, చిన్న పిల్లాడు అనుకుంటున్నావు, 16 ఏళ్ళు అంటున్నావు, పడుకుంటాడంటున్నావు, రాక్షసులతో యుద్ధం చెయ్యలేడంటున్నావు, మామూలుగా అనుకుంటున్నావు నువ్వు రాముడంటే ఎవరు. కానీ రాముడంటే ఎవరో తెలుసా? నీకు తెలియదు. రాముడంటే ఎవరో నాకు తెలుసు. రాముడంటే ఎవడో అదిగో నీ పక్కనున్నటువంటి వశిష్ఠుడికి తెలుసు. రాముడంటే ఎవడో తపస్సు చేసుకుంటున్నటువంటి యోగులకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థిత. ఇగో రాముడెవరో నాకు తెలుసు, రాముడెవరో విశ్వామిత్రుడికి తెలుసు. ఏచేమే తపసి స్థిత, తపస్సుల్లో ఎవరు కూర్చున్నారో వాళ్ళకి తెలుసు రాముడంటే. నీకు తెలీదు రాముడంటే ఎవరు. కాబట్టి రాముడంటే వశిష్ఠుడికి తెలుసు అని ఎప్పుడైతే అన్నాడో వశిష్ఠుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని, దశరథ మహారాజా, విశ్వామిత్రుడుకున్నటువంటి తపస్సు, ఆయనకి తెలిసినటువంటి ధనుర్వేదం కారణం చేత రాక్షసులను స్వయంగా విశ్వామిత్రుడే అదుపు చేయగలడు. కానీ తవ పుత్ర హితార్థాయ, నీ పుత్రుడుకు హితాన్ని చేకూర్చడానికి రామచంద్రమూర్తిని వెంట రమ్మంటున్నాడు. ఇది ఒక నెపం. విశ్వామిత్రుడు వెంట రామచంద్రమూర్తిని పంపిస్తే నీ పుత్రుడుకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ మాటను మన్నించి పంపించు అని వశిష్ఠుడంటే, గురువుగారి యొక్క మాట మీద ఉన్నటువంటి గౌరవం కారణం చేత తన గారాల పట్టి ముద్దుల బిడ్డడు ఒక్క రాత్రి కూడా చూడకుండా ఉండలేడు, ఒక్క పగలు కూడా తన ముఖ దర్శనం చేయకుండా బతకలేడు. అటువంటి దశరథ మహారాజు గురువుగారి యొక్క మాట మీద విశ్వాసం ఉంచి విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులను ఇచ్చి పంపించాడు. వెంటనే పుష్పవృష్టి కురిసింది, దేవధుందుములు మ్రోగాయి, రావణాసుర సంహారానికి అడుగులు పడ్డాయని. విశ్వామిత్రుడు వెంట అడుగు వెయ్యడమే రావణాసుర సంహారానికి పడినటువంటి అడుగులు. వెళ్ళారు, నడిచాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వెంట. ఇసుక కాలిపోతుంది, కాలుతుంది అని అనలేదు. ఆయన మహర్షి, బ్రహ్మర్షి, మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆయనకి శరీర భ్రాంతి లేదు. ఆయన నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడా పిల్లలు కొద్దిగా మంచినీళ్ళు తాగుతామనలేదు, ఆకలేస్తుంది కొన్ని పళ్ళు తింటామనలేదు, కొంచెం తేనె తాగుతామనలేదు, కొంచెం ఆయాసం వస్తుంది కూర్చుందామని అనలేదు. గురువుగారు వెంట తల్లిదండ్రులు వెళ్ళమని పంపించారు. అంతే, విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోతున్నారు. అది తండ్రి మాట అంటే రామచంద్రమూర్తికి ఉన్నటువంటి భక్తి, ప్రీతి అన్న మాటకు అర్థం. నడిచి వెళ్ళిపోతుంటే పిల్లల యొక్క ధర్మ నిరతికి, తండ్రి మాట పట్ల ఉన్నటువంటి భక్తికి పొంగిపోయినటువంటి విశ్వామిత్రుడు ఆగి
సంతోషించి మంత్రగ్రామం గృహాన త్వం బలాం అతిబలాం తథా నశ్రమో నజ్వరో వాపిన రూపస్య విపర్యయ. మంత్రగ్రామాలను ఇచ్చేసి దీన్ని పుచ్చుకోండి. మంత్రగ్రామం గృహాన త్వం బల అతిబలాం తథా. బల అతిబల అనేటటువంటి మంత్ర గ్రామాలు అంటే మంత్రాల సమూహాలను ఇచ్చేశాడు. దీన్ని మీరు పుచ్చుకోవడం కారణం చేత నశ్రమో నజ్వరో వాపిన రూపస్య విపర్యయ. మీకు ఇక మీదట ఎప్పుడు యుద్ధం చేసినా ఇక మీ జీవితంలో శ్రమ ఉండదు, జ్వరం ఉండదు, మీ రూపము కాంతి తగ్గింది అన్న మాట ఉండదు. ఎప్పుడు కూడా బ్రహ్మవర్చస్సుతో మీ ముఖం వెలుగొందుతుంటుంది. దీన్ని పుచ్చేసుకోండి అని చెప్పి ఆ మంత్ర గ్రామాలను బల అతిబల అనేటటువంటి దాన్ని ఇచ్చేశారు. విశ్వామిత్రుడు పుచ్చుకున్నారు. రామలక్ష్మణులు రాత్రైంది, పడుకున్నారు. పడుకున్న తర్వాత లేవాలి. ఎలా లేపాలి? పిల్లవాళ్ళు పడుకున్నారు. ఇంకా అంటే సూర్యుడు ఉదయించేసినా ఇంకా పిల్లవాళ్ళు పడుకున్నారు అనేటటువంటి పెడార్థాలు చెప్పకూడదు. ఇంకా సూర్యుడు ఉదయించక ముందే విశ్వామిత్రుడు ముందు లేచి, ఎందుకు లేచాడో తెలుసా? ఇప్పటి వరకు కూడా ఆ పిల్లవాళ్ళు వెంట నడిచారు. ఈ పిల్లవాళ్ళు ఎవరో వశిష్ఠుడికి తెలుసు, ఈ పిల్లలు ఎవరో విశ్వామిత్రుడికి తెలుసు, ఈ పిల్లలు ఎవరో తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి తెలుసు, ఈ పిల్లలు ఎవరో మిగిలిన వాళ్ళకు తెలియదు. ఈ పిల్లడు సాక్షాత్తుగా నారాయణ తేజం, ఈ పిల్లవాడు సాక్షాత్తుగా నారాయణుడే అన్న విషయం విశ్వామిత్రుడికి తెలుసు. కాబట్టి నారాయణుడు లేవక ముందే తాను లేచాడు. అయితే నారాయణుడు నిద్రపోతాడంటే నరుడుగా వచ్చి నరుడుగా వర్తించి నరుడుగా ప్రవర్తించాడు. కాబట్టి నరుడు ఎలా ఉంటాడో ఆయన అలా ప్రవర్తించాడు. రామలక్ష్మణులు పడుకున్నారు. లేచాడు విశ్వామిత్రుడు. లేచి దశరథుడు నా వెంట పంపించమంటే పంపించడానికి సంకోచించాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకొని పంపిస్తే ముందుకు నువ్వు వచ్చావు. అందుకే వశిష్ఠుడు జోక్యం కారణం చేత పంపించినటువంటి దశరథుడు యొక్క పేరుని స్మరించడానికి పెట్టుకోకుండా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజారామ అంటే కౌసల్య గర్భము యందు ఉదయించినటువంటి వాడా అని కౌసల్యాదేవిని గుర్తు తెచ్చుకున్నాడు. ఎందుకు గుర్తు తెచ్చుకున్నాడంటే కౌసల్యాదేవి ఒక్క మాట కూడా అనలేదు. చిన్న పిల్లవాడండి ఎలా వస్తాడండి, అసలే పిల్లవాడికి ఏమైనా రాళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తే తేనెటీగలు ఏమైనా వచ్చి దాడి చేస్తే అని ఒక్క మాట కూడా అనలేదు. పంపించేసింది. కౌసల్యాదేవి నమ్మకం పెట్టుకుంది విశ్వామిత్రుడి మీద. ఆ నమ్మకానికి కౌసల్యాదేవి యొక్క భాగ్యాన్ని స్మరించాడు. 1, 2 ఇప్పటి వరకు పిల్లవాడు ఎక్కడ పడుకుంటాడు? తల్లి దగ్గర పడుకుంటాడు. రోజు నిద్ర లేపేటటువంటి అదృష్టం ఎవరిది? కౌసల్యాదేవి. ఇప్పటి వరకు అమ్మా నీకు అదృష్టం పట్టింది, ఈ రోజుతో నాకు అదృష్టం పట్టింది అని కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. పూర్వదిక్కు ఎందు అంటే తూర్పు దిక్కు ఎందు సూర్యభగవానుడు ఉదయించబోతున్నాడు. మనం సంధ్యవార్చాలి. ఉత్తిష్ట బీజమైనటువంటి శబ్దము అంటే మూల శబ్దము. ఉత్తిష్ట నాయనా రామ లే అనేటటువంటిది బయటికి కనబడుతున్న మాట. ఉత్తిష్ట లోపల ఉన్నటువంటి ఆంతరంలో ఉన్నటువంటి నారాయణ తేజస్సుని ఆంతరంగా తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుడు, తన తపస్సు కారణం చేత తెలుసుకున్న విశ్వామిత్రుడు, ఈయన రాముడు అంటున్నారు కానీ ఈయన రాముడే కానీ నారాయణుడు అని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుడు లోపల ఉన్నటువంటి నారాయణ తేజంతో నువ్వు రావణుణ్ణి చంపాలి కాబట్టి ఉత్తిష్టాలే అని అంటున్నాడు. ఇది ఎవరికి అర్థమవుతుంది? తపస్సు చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇది బాహ్య భాష కాదు, ఆంతర్భాష. ఈ ఆంతర్భాషలో ఉత్తిష్ట రామచంద్రమూర్తిలో ఉన్న నారాయణ తేజాన్ని లేపుతున్నాడు, నిద్ర లేపుతున్నాడు. ఎందుకు నిద్ర లేపుతున్నాడు? రావణాసుర సంహారం జరగాలంటే నువ్వు లేవాలి. సామాన్య మానవులకు రావణాసుడిని చంపడం కుదరదు. నువ్వు సామాన్యుడివి కాదు, సామాన్యుడు కానటువంటి వాడివి, సాక్షాత్తుగా నారాయణ తేజానివి. కాబట్టి ఉత్తిష్ట. నరశార్ధూల, శార్ధూలము అంటే పెద్ద పులి. నరశార్ధూల నరులయందు పెద్ద పులి వంటి వాడా అంటే గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడా ఉత్తిష్ట లే. కర్తవ్యం అదొక మాట. కర్తవ్యం అంటే నీ కర్తవ్యము నువ్వు చేసి తీరవలసినటువంటిది. ఏమిటి? బాహ్యానికి చెప్తే
దైవమాహ్నికం. ఈ దేవతా కర్మ, ఈ సంచవార్చడం దైవమాహ్నికం, దేవతల కోసం నువ్వు చేయవలసిన రావణాసుర సంహారం. బయటకు ఒక అర్థం, లోపల ఒక అర్థం. అందుకే రామాయణం కావ్యం. రామాయణం కావ్యం. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అని అన్నారు ఎవరు? వాల్మీకి మహర్షి రామాయణంలోనే. రామాయణం కావ్యం. బయటికి ఒక భాష కనిపిస్తుంది, కానీ ఆంతరంలో వేరే భాష. ఆ భాష అర్థం అవ్వాలి అంటే దానికి కొంత తపస్సు కావాలి. ఆ భాష అర్థం కావాలి అంటే ఆ సమాధి స్థితి కలిగినటువంటి మహానుభావులు ఆ భాషలో మాట్లాడుకుంటుంటారు. బయటకు ఒక భాష, అది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, సామాన్యులందరికీ అర్థమయ్యేటటువంటి విధి విధానాలు వేరు. కానీ లోపల ఏమి అంటే నారాయణ తేజంతో ఒక తపస్సు పండిపోయినటువంటి వాడు రావణాసుర సంహారం కొరకు మాట్లాడిన మాటలది. కాబట్టి అంత గొప్పది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవభాక్తిక. పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఇప్పటికీ వెంకటాచలంలోని స్వామివారిని నిద్ర లేపాలి అంటే విశ్వామిత్రుడు ఎంత భాగ్యశాలో. కానీ ఆ సప్తర్షుల్లో ఒకడైనటువంటి ఆ మహానుభావుడు ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఈ వాల్మీకి రామాయణంలో వచ్చినటువంటి ఈ శ్లోకమే ఆ సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకం. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం. రామచంద్రమూర్తి నిద్రలేచాడు, స్నాన సంధ్యాది క్రియలన్నీ చేశాడు, కర్మలన్నీ చేశాడు, సంచవార్చాడు. మహానుభావుడు మళ్ళీ విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు అడుగులు వేసి ముందుకు వెళ్ళారు. వెళితే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. అందులో మీకు తేలిగ్గా అర్థమయ్యే సమయం చూస్తే విహంగ వీక్షణంగా నేను మాట్లాడవలసిన పరిస్థితి. కాబట్టి కొన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందున మీరందరూ రామాయణం విని 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 పండిపోయారు. యథార్థానికి నేను వేదిక దిగొచ్చేస్తే ఒక్కొక్కరితో రామాయణం చెప్పిస్తే నాకన్నా బ్రహ్మాండంగా రామాయణాన్ని మీరందరూ చెప్పగలరు. మీ అందరికీ రామాయణం వచ్చు, రామాయణం తెలుసు, రామభక్తి ఉన్నది, రామాయణమే మీ జీవన విధానము నాకు తెలుసు. కాబట్టి ఏదో నన్ను గౌరవించి వేదిక మీద కూర్చోబెట్టారు కాబట్టి నేను 4 మాటలు మాట్లాడాలి, కాబట్టి అది పద్ధతి, కాబట్టి ధర్మాన్ని అనుసరించి నేను 4 మాటలు చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకోటి కాదు. కాబట్టి మీ అందరికీ రామాయణం తెలుసు. కాబట్టి నేను విహంగ వీక్షణంగా 4 మాటల్ని రామచంద్రమూర్తి పాదముల యందు భక్తి కలిగే విధంగా 4 మాటలు మాట్లాడి నేను ప్రవచనాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి ఇప్పుడు అయితే సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్పారు, స్కంధోత్పత్తి అంటారు. రామాయణంలో చెప్పబడిన పరమాద్భుతమైనటువంటిది స్కంధోత్పత్తి, సుబ్రహ్మణ్యోత్పత్తి. సుబ్రహ్మణ్యుడు దేని కారణం చేత రావాల్సి వచ్చింది అంటే, వ్యక్తం అవ్వవలసి వచ్చింది అంటే, మహానుభావుడు ఆయన ఒకానొకప్పుడు తారకాసురుడనబడేటటువంటి రాక్షసుని సంహరించడానికి సుబ్రహ్మణ్య అవతారం రావాల్సి వచ్చింది. ఆ తారకాసురుడు ఏమని కోరుకున్నాడు అంటే, స్త్రీ పురుష సంఘం లేకుండా స్త్రీ యొక్క గర్భం నుండి కాకుండా ఒక పిల్లవాడు పుడితే, అది పార్వతీ పరమేశ్వరులకు పుడితే అప్పుడు నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తానన్నారు. అబ్బో బాగా బోల్డ్ అంత అల్లరి మధ్యలో నడిచింది. ఇప్పుడు అవన్నీ చెబితే ఈరోజు దాంతో పూర్తయిపోతుంది సుబ్రహ్మణ్యోత్పత్తి. సరే, శరవణ తటాకం నుంచి అమ్మవారి యొక్క శరీరం నుంచి శివవీర్యం బయటకు వచ్చింది. చిన్నపిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడే సుబ్రహ్మణ్యుడు. ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు వెంటనే దేవతా సైన్యానికి ఇంద్రాది దేవతలు దేవసేనాధిపతి అనేటటువంటి పదవిలో పెట్టి అభిషిక్తం చేశారు. వెంటనే ఆ పిల్లవాడు చేసిన పని ఏంటో తెలుసా? దేవసేనాధిపతి, దేవసైన్యాధ్యక్షుడు అనేటటువంటి పదవిలో సుబ్రహ్మణ్యుడు కూర్చోగానే తారకాసురుడి మీద నిమిత్తంగా బాణం వేశాడు. తారకాసురుడు సంహరింపబడ్డాడు. అలాగే రావణాసురుడి యొక్క ధాటికి దేవతా సైన్యం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. ఏ దిక్కు పట్టి పోవలసిన వాళ్ళు ఆ దిక్కు పట్టి దాక్కుని వెళ్ళిపోయారు. కనబడితే చంపేస్తాడేమో రావణాసురుడు, అంత ఘోరాతి ఘోరంగా హింసించాడు. ఇప్పుడు దేవతా సైన్యం అంతా చెదిరిపోయింది. ఇప్పుడు దేవతా సైన్యం అంతా మళ్ళీ ఒక దగ్గర సమీకరింపబడాలి. చెదిరిపోయిన దేవతా సైన్యం అంతా ఒక దగ్గరికి తెచ్చి దేవసేనగా చేసి దేవసేనాధిపతిగా సుబ్రహ్మణ్యుని అభిషిక్తం చేస్తే తారకాసురుడు సంహరింపబడినట్లుగా చెదిరిపోయిన దేవతా సైన్యం అంతా కూడా తమ యొక్క అంశలలో వానర భల్లూకాలుగా తమ యొక్క అంశల్ని ఉత్పత్తి చేసింది భూమి మీద. ఇప్పుడు వానర భల్లూకాలంతటి ఒక దగ్గర సమీకరించుకొని వాళ్ళంతటికీ ఆధ్యక్షం వహిస్తూ సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి ఎలా అయ్యాడో భల్లూక సైన్యానికి వానర సైన్యానికి అధిపతి మళ్ళీ రామచంద్రమూర్తి నిమిత్తంగా బాణం వేస్తే రావణాసుడు పడిపోతాడు. ఆంతర భాష మళ్ళీ
సుబ్రహ్మణ్యుడు ఎలా తారకాసుని సంహరించాడో స్వామి నువ్వెందుకు వచ్చావు? మళ్ళీ రావణాసురుడు వంటి రాక్షసుని సంహరించడానికి నువ్వు వచ్చావు. బయటికి సుబ్రహ్మణ్యోత్పత్తి, ఆంతరంలో రావణాసుర సంహారం. అది వారిరువురు మాట్లాడుకుంటున్న భాష. ఆ తర్వాత యజ్ఞ ప్రదేశానికి వెళ్ళారు. యజ్ఞ ప్రదేశానికి వెళితే తాటకని చూశారు. చూసి సంహరించడానికి మామూలుగా ఏవో కొట్టి కొట్టనట్లుగా 2-3 బాణాలు వేస్తున్నారు. వెంటనే విశ్వామిత్రుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని నృశంసం అనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారణయుక్తానాం ఏష ధర్మ సనాతన. ఇది పరమ పాపిష్టు. ఈ రాక్షసి తాటకి ఎందరినో చంపేసింది, 1000 ఏనుగుల బలం. కాబట్టి రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోతే దీని బలం ఎక్కువైపోతుంది. నువ్వు దీన్ని చంపేయవలసింది. నువ్వు ఆడది అని ఆలోచిస్తున్నావేమో. కాదు కాదు, చంపేయాలి. చంపే అంటే ఆయన అంటాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. మా తండ్రి గారు చెప్పారు మీరు చెప్పింది పాటించమని. మీరు గురువులు, మీరు చెప్పారు నాకు చెయ్యమని. గోవుకి, బ్రాహ్మణులకు, లోకానికి హితాన్ని చేకూర్చడానికి ఈ రాక్షసిని నేను ఇప్పుడే చంపేస్తానని బాణాన్ని సంధించి తాటకిని చంపేశాను. చంపేస్తే తాటకి చచ్చిపోయింది. చచ్చిపోతే ఎందుకు ఈ సంహారం అంటే, తాటకా సంహారం దేనికి అంటే, రామచంద్రమూర్తిగా స్వామి కిందకొచ్చి మొట్టమొదట చేసినటువంటి అవతారం అంటే అవతార ప్రయోజనంలో మొట్టమొదటి అంతర్భాగం తాటకా సంహారం. తాటకి రాక్షసి అయినటువంటి స్త్రీ అయినటువంటి రాక్షసిని ఎందుకు సంహరించడము అంటే, యథార్థానికి శాస్త్రం ప్రకారంగా మనందరము స్త్రీలే. పురుషుడంటే పరమేశ్వరుడే. అంటే అర్థం ఏమిటో అర్థం కాలేదని మీరు అంటారు. అజ్ఞానము ఎవరు యందు ఆవరించి ఉన్నదో వారందరూ కూడా స్త్రీలే. ఎవరు జ్ఞానాన్ని పొందారో వాళ్ళు పురుషులు. అందుకే రమణులంతటి వారు అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ తనను తాను స్త్రీగా అభివర్ణించుకున్నారు. అది ఒక తత్వరహస్యం. కాబట్టి మనందరం యథార్థానికి జ్ఞానాన్ని పొందలేదు కాబట్టి మనందరం కూడా స్త్రీలమే. అజ్ఞానమే. స్త్రీ అంటే అజ్ఞానమే మనందరం కూడా. అయితే ఎందుకు తాటకని సంహరించాడంటే, రామచంద్రమూర్తి భగవంతుడు చేసేటటువంటి మొట్టమొదటి పని ఏమిటో తెలుసు? ఆయన పాదాలు పట్టుకుంటే మన యందు అజ్ఞానాన్ని తీసేస్తాడు. ఏది జ్ఞానమో దాన్ని ఉంచుతాడు. ఆ జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు. వృద్ధి చేసి ఆయన యందు ఐక్యం చేసుకుంటాడు. ఐక్యం చేయాలంటే ఏం చేయాలి? ముందు అజ్ఞానాన్ని తీసేస్తాడు. ఆ అజ్ఞానాన్ని తీయడమే మనలో ఉన్నటువంటి ఈ ఆ స్త్రీని సంహరించడము అనేటటువంటి ప్రక్రియ రామాయణాంతర్గతంగా. అందుకే మీరు కృష్ణావతారం చూడండి, పూతనను సంహరిస్తాడు, అక్కడ స్త్రీయే. రామావతారం చూడండి, తాటకిని సంహరిస్తారు. ఇక్కడ పూతననైనా అక్కడ తాటకినైనా. ఎందుకు సంహరించడం అంటే, స్త్రీ సంహారం ఎందుకంటే అజ్ఞానాన్ని తీసేస్తాడు. మీకు తేలిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఒక భూమిని సాగు చేయాలనుకోండి, మొట్టమొదట ఏం చేయాలి? విత్తనాలు వేసేయకూడదు. ఆ విత్తనాల నుంచి మొలకలు రావాలి అంటే కలుపు మొక్కల్ని తీసేయాలి. కలుపు మొక్కలు తీసేసిన తర్వాత భూమిని శుద్ధి చేయాలి. అప్పుడు విత్తనాలు చల్లాలి, నీళ్లు పోయాలి. తర్వాత ప్రక్రియ తర్వాత. ఎలాగో ముందు నువ్వు వృద్ధి చెందాలి అంటే, నువ్వు ఈశ్వరుడి వైపు అడుగులు వేసి తరించాలి అంటే, మొట్టమొదట నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేయాలి. అది ఈశ్వరుడు చేస్తాడు అని చెప్పడానికి తాటకా సంహారం. కాబట్టి అంత పరమాద్భుతమైనటువంటి తాటకా సంహారం అయింది. తర్వాత మారీచ సుబాహువులు ఆ యజ్ఞాన్ని జరుగుతున్నటువంటి సందర్భంలో పైనుంచి అగ్నిహోత్రంలోకి పైనుంచి నెత్తురు మాంసము వేయడానికి సిద్ధపడితే మారీచుడిని కొట్టనట్లుగా విడిచిపెట్టేశాడు. తర్వాత వీడు పనికొస్తాడు, మాయామృగంగా మారడానికి. సుబాహు పనికిరాడు, సంహరించేశాడు. యజ్ఞాన్ని రక్షించాడు. రక్షించిన తర్వాత ఋషులందరూ కూడా సంతోషించి, యజ్ఞం నిలబడింది అంటే ఆయన కారణం. ఎందుకు? ఆయన యజ్ఞపురుషుడు. యజ్ఞాన్ని రక్షించడం, యజ్ఞాన్ని వృద్ధి చేయడం, యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళని రక్షించడం ఆయన యొక్క కర్తవ్యము. ఆయన యజ్ఞానికి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఆయన అవతార స్వీకారం చేస్తారు. అందుకు రామాయణమే ఒక యజ్ఞము. రామాయణము యజ్ఞము. అందుకే ఇప్పటికీ కూడా ఒక మాట అంటుంటారు, ప్రవచన యజ్ఞము అన్న ఒక మాట. ఎందుకంటే యజ్ఞము అంత గొప్పది. అంత గొప్పది యజ్ఞము అనేటటువంటి శబ్దం. మీరు మొన్నటి రోజునే విన్నారు కదా, యజ్ఞవరాహమూర్తి.
యజ్ఞము. ఆ యజ్ఞమే వరాహ స్వరూపము. కాబట్టి యజ్ఞాన్ని రక్షించడం ఆయన యొక్క ప్రథమ కర్తవ్యం. దేవతలు తృప్తి పొందేటట్లుగా చూడటం ఆయన యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రకృతి సంతోషించేటట్లుగా చూడటం ఆయన యొక్క కర్తవ్యం. తనను నమ్ముకునేటటువంటి వాళ్ళను రక్షించుకోవడం భగవంతుడి యొక్క కర్తవ్యం. అందుకు రక్షించాడు ఆ యజ్ఞం. ఆ రక్షించినటువంటి స్వామి అదిగో అలా ముందుకు అడుగు వెయ్యడానికి ఇంకొక మిష పెట్టారు. ఎవరు? విశ్వామిత్రుడు. ఏమా మిష అంటే గొప్ప అస్త్రశస్త్రాలను బహుకరించేశాడు. బహుకరించేసి అనుగ్రహించేసిన తర్వాత ఆ దేవతా శక్తులన్నీ కూడా రామచంద్రమూర్తికి పురస్సరంగా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయింది. ఏమైనా గర్వం వచ్చిందా అని రామా అని పిలిచాడు విశ్వామిత్రుడు. పిలిస్తే రాముడు అన్నాడు, ఇమౌస్మమునిషాద్ధూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకి. ఇమౌస్మమునిషాద్ధూల కింకరౌ సముపస్థితౌ. అంతమంది దేవతాశక్తులు వచ్చి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయినా రామచంద్రమూర్తికి కించిత్ అహంకారం రాకుండా ఇమౌస్మమునిషాద్ధూల కింకరౌ సముపస్థితౌ. నేను మీ కింకరులు, ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకి. మీ శాసనం ఏమిటి చెప్పండి, దాన్ని పాలించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని విశ్వామిత్రుడి యొక్క పాదములు పట్టుకొని రామచంద్రమూర్తి నిలబడ్డాడు. అంత శీలవంతుడు రామచంద్రమూర్తి. కొంతమందికి చిన్న పదవి ఉంటే అహంకారం వచ్చేస్తుంది, చిన్న గొప్పతనం ఉంటే అహంకారం వచ్చేస్తుంటుంది, ఐశ్వర్యవంతుడైతే అహంకారం వచ్చేస్తుంటుంది, ఒంట్లో బలం ఉంటే అహంకారం వచ్చేస్తుంది, నలుగురు వెంట తిరిగితే అహంకారం వచ్చేస్తుంది, నలుగురు ఇలా ఇలా నమస్కారాలు పెడితే అహంకారం వచ్చేస్తుంది. ఇవన్నీ దేనికి పనికొస్తుంది అంటే నువ్వు పడిపోవడానికి పనికొస్తుంది. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనార్థాయ కిముయత్ర చతుష్టకం. యవ్వనము, ధన సంపద, ప్రభుత్వము, అవివేకము, ఈ నాలుగిట్లో ఒక్కొక్కటే మనిషిని నాశనం చేసేస్తుంది. ఒక్కొక్కటే నాశనం చేసేస్తుంటే మొట్టమొదటి యవ్వనం, 2 ధన సంపద, 3 ప్రభుత్వం, 4 అవివేకం అజ్ఞానం. ఈ నాలుగిట్లో ఒక్కొక్కటే పాడు చేసేస్తుంటే కిం యత్ర చతుష్టకం, 4 ఒక్క చోట ఉంటే ఇంకా చెప్పడానికి ఏముంది అన్నారు. అధఃపాతాళానికి పోతాడు వాడు. వాడిని ఉద్ధరించడం ఎవడి వలన కాదు. కాబట్టి ఎంత ఒంట్లో యవ్వనం ఉందో అంత వినయం ఉండాలి, ఎంత ధన సంపద ఉందో అంత వినయం ఉండాలి, ఎంత ప్రభుత్వం వెనకుందో అంత వినయం ఉండాలి. అప్పుడు ఇది రెట్టింపై శోభిస్తుంది, లేదంటే నాశనం అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి రామచంద్రమూర్తిని చూసి అది నేర్చుకోవాలి. ఒంట్లో యవ్వనం ఉంది, మహానుభావుడికి గొప్ప అయోధ్య నగరం ఉంది, అధికారం ఉంది. ఇన్నున్న విశ్వామిత్రుడు మహానుభావుడు తపస్సు చేసుకున్నటువంటి వాడు. ఈయన పాదములు పట్టుకొని ఆయన చెప్పినట్లుగా ప్రవర్తించు అని తండ్రి గారు పంపిస్తే ఆయన పాదములు తప్ప ఇంకొకటి ఏమిటి లక్ష్యం కాకుండా అప్పుడు బతికాడు. అది రామచంద్రమూర్తి అంటే, అది మహానుభావుడు. అందుకు ఈనాడు కూడా నిలబడిపోయాడు ఆ స్వామి. ఆ తర్వాత అహల్య శాప వృత్తాంతం చెప్తూ మీ అందరికీ తెలుసు గౌతముడు అహల్య యొక్క కథ. గౌతముడి మీద మనస్సుంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, భర్తగా భావించింది అహల్య. బయటికి వెళ్ళాడు, ఇంద్రుడు వచ్చాడు గౌతముడి రూపంలో. వచ్చింది ఇంద్రుడని, గౌతముడు కాదని తెలుసు. కానీ మనస్సు యందు కొంత ప్రీతి కలిగింది. ఆ కాలంలో మనస్సుతో చేసిన తప్పే. ఒక విషయం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కాలం వాళ్ళకి ఈ విషయాన్ని ఊహించి అర్థం చేసుకోవడం కూడా కష్టం. మనస్సుతో చేసిన తప్పేనా అండి అంటే, అప్పటి కాలం వాళ్ళ యొక్క మనస్థితి, వాళ్ళ యొక్క సాధనా స్థితి అలా ఉంటూ ఉండేది. కాబట్టి ఏమైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను వాళ్ళు సంస్కరించుకునేటటువంటి వాళ్ళు సాధన కారణం చేత, తపస్సు కారణం చేత, దాన ధర్మాది క్రియల కారణం చేత. మీరు నిన్న విన్నారు కదా పరశురాముడి యొక్క వృత్తాంతంలోనే ఆయన క్షత్రియ సంహారం చేస్తే తీర్థయాత్రలు చేశారు. వాళ్ళకి పాపము పుణ్యము అనేటటువంటి వాటి మీద వాళ్ళ దృష్టి ఉండేది. ఈ కాలంలో పాపము అనేటటువంటి దానికి ఎటువంటి ఆలోచన, ఎటువంటి గొప్పతనము ఎవరూ కట్టబెట్టట్లేదు. యథేచ్ఛగా పాపాన్ని చేస్తున్నారు, యథేచ్ఛగా అధర్మానికి ఒడిగడుతున్నారు, యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఎవడు అడుగుతాడులే, నన్ను ఎవడు అడుగొచ్చేవాడులే, నేను ఎవరైనా పోని నన్ను అడిగితే
ఏ ఫలానా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిని పట్టుకొని వీడి పీక మీద, అంటే అడిగిన వాడి పీక మీద కత్తి పెట్టి నన్నెందుకురా అడిగావు అనేటట్లుగా చెయ్యిస్తానులే అని అనేటట్లుగా బతుకుతున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇలా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈనాడు ఇన్ని సెల్ ఫోన్లు వచ్చాయి, ఇన్ని కెమెరాలు వచ్చాయి, ఇన్ని రికార్డింగ్లు వచ్చాయి. బాగా వృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఇంత దాంట్లో ఎవరైనా కెమెరా పట్టుకుంటే మాట్లాడడానికి చిన్న బెంగ పట్టుకుంటుంది. ఏమైనా తప్పుగా మాట్లాడితే అది అందరూ చూస్తారు కదా, అందుకే తస్మాత్ జాగ్రత్తగా మాట్లాడాలి కదా అని అనిపిస్తుంది. పాప భీతి, ఏమైనా తప్పు చేస్తే రికార్డ్ చేస్తారు కదా అనేటటువంటి పాప భీతి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని వచ్చాయి కాబట్టి ఉన్నది. కానీ ఈ పురాణాలు ఇవన్నీ జరిగేటప్పటికీ ఏవొచ్చాయి? ఏవీ లేవు. కానీ ఇన్ని విషయాలను ఎవరు దర్శించి చెప్తున్నారు? ఋషి. అందుకే ఋషి దర్శనం అన్నమాట. ఆ ఋషి దర్శించాడు ఇవన్నీ. ఎక్కడో ఎవరో ఒకరితో తప్పు చేశారు, తప్పుగా మాట్లాడారు, ఇలా బతికారు. ఎవరు దర్శించారు? ఋషి. ఆ తప్పుని తెలుసుకొని మళ్ళీ ఇలా బాగుపడ్డారు. ఎవరు దర్శించారు? ఋషి. అది ఋషి దర్శనాత్ అన్న మాటకు అర్థం. ఋషి యొక్క దర్శనం. ఋషికి ఈ లోకము ఎందుకు రుణపడిపోయింది? వాల్మీకి మహర్షి ఋషి. ఎందుకు రుణపడిపోయింది వాల్మీకి మహర్షికి అంటే దీన్నంతటిని దర్శించాడు. అందుకు రామాయణం ఇప్పటికీ కూడా బ్రహ్మగారి యొక్క అనుగ్రహం కారణం చేత యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రసరిష్యతి. ఎంతకాలం నదీ నదాలుంటాయో, ఎంతకాలం పర్వతాలుంటాయో అంతకాలం లోకంలో రామాయణం ప్రచారంలో ఉంటుంది అని బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి అనుగ్రహించినటువంటి వరం. కాబట్టి రామాయణం నిలబడుతుంది. అది రామాయణం అంటే. కాబట్టి అహల్య గౌతముడి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు గౌతముడి రూపంలో వస్తే గౌతముడి పైన మనసు పడేసుకుంది అన్నటువంటి మాట ఎవరికి తెలుసు? నువ్వు కెమెరా పెట్టి చూసావా? నువ్వేం రికార్డింగ్ చేసావా? లేదా నువ్వు ఒక సెల్ ఫోన్ పట్టుకుని బయలుదేరావా? ఎలా తెలిసింది? వాల్మీకి ఋషి మహానుభావుడు. అందుకు రుణపడిపోయింది ఈ దేశం. కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి వాల్మీకి దర్శించి చెప్పాడు. ఆ తర్వాత ఒక మాట అంటాడు, రేణుకా జమదగ్ని ఇవ అని. రేణుకాదేవి ఎలా అయితే ఒక గంధర్వుడిని చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో అని మనస్సుతో తప్పు చేస్తే జమదగ్ని కోప్పడితే, ఆ జమదగ్ని కోప్పడినటువంటి కారణం చేత తన శిష్యులు అలాగే పుత్రుల్ని సంహరించమని అడిగితే రేణుకాదేవి యొక్క శిరస్సు, నలుగురు పుత్రులు పరశురాముడి కన్నా ముందు వాళ్ళు నలుగురు సంహరించను అంటే పరశురాముడిని అడిగితే జమదగ్ని మహర్షి మీ అమ్మ మనస్సుతో తప్పు చేసింది సంహరించే అంటే తండ్రి యొక్క మాట లక్ష్యం పెట్టి పరశువు పట్టుకొని తల్లి యొక్క శిరస్సుని ఖండిస్తే సంతోషించినటువంటి జమదగ్ని మహర్షి ఏం కావాలి అని అడిగితే పరశురాముడిని మా తల్లిని మళ్ళీ సజీవురాల్ని చెయ్యి అంటే మరలా తన యొక్క తపశ్శక్తి కారణం చేత రేణుకాదేవిని బ్రతికించాడు. అది చక్కదిద్దుకొని మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకోవడం అన్న మాటకు అర్థం. ఎందుకు పరశురాముడు అలా చేశాడు? తండ్రి గురించి తెలుసు, తండ్రి తపస్సు గురించి తెలుసు, మహానుభావుడని తెలుసు. ఈ తప్పు ఉంది అంటే ఒకప్పుడు తప్పు చేస్తే అది తప్పు అని ముందు వాళ్ళు తెలుసుకునేవారు. ఇప్పటి రోజుల్లో ఒరే నాయన నువ్వు చేస్తుంది తప్పన్నా ఒక్కసారి మళ్ళీ ఈ తప్పుని ఎలా నా యొక్క బుద్ధిని బాగా రంగరించి తప్పుని తప్పు కాదు అని చెప్పేందుకు ప్రయత్నం చేయాలి అనడానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది తప్పు, అది మంచిది పద్ధతి కాదు. తప్పు ఒకవేళ జరిగిందనుకోండి, అయ్యా నేను చేసింది తప్పు, అలా జరిగింది తప్పు, ఇక మీదట అది జరగదు అని నువ్వు కృతనిశ్చయానికి వస్తే అది మంచిది. అలా కాకుండా తిమ్మిరి బిమ్మిరి చేసేసి ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి ఏమి చేసినా నేను చేసింది ఒప్పే, ఏం మాట్లాడినా నేను మాట్లాడింది ఒప్పే అని ఎప్పటికీ నిన్ను సమర్థించుకోవడం మొదలుపెట్టావనుకో నిన్ను ఎవ్వడూ రక్షించలేడు, నిన్నెవడూ బాగుపరచలేడు. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ కాలంలో తప్పు జరిగితే తప్పుని వాళ్ళ మనస్సు అలా తప్పు చేసింది కాబట్టి, లేకపోతే వాళ్ళ శరీరం తప్పు చేస్తే తప్పు చేసింది కాబట్టి దాని నుంచి సంస్కరించుకునేవారు. అటువంటి గొప్ప రోజులు ఆ రోజులు. ఈ రోజుల్లో అటువంటి మహాపురుషులు కనబడడం కూడా చాలా కష్టం. కాబట్టి పరమాచార్య స్వామివారు మళ్ళీ అలా కనబడతారు. ఒకానొకప్పుడు తోటకూర పప్పు ఇష్టంగా తింటుంటే అందరికీ వంటలు వండేటటువంటి వాడు తోటకూరే తండ్రి, తోటకూర తండ్రి స్వామివారు తోటకూర పప్పు అంటే పరమిష్టంగా తింటున్నారు. తండ్రి అంటే పరమాచార్య స్వామివారికి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇప్పుడు తీపూట తోటకూర పెడుతుంటే స్వామివారు అడిగారు, ఏమి రోజు తోటకూర పప్పే ఎందుకు
పెడుతున్నామంటే మీరు తోటకూర పప్పుని బాగా ఇష్టపడి తింటున్నారని తోటకూర పప్పుని పెడుతున్నానన్న. ఓ నీకు ఇలాగ అర్థమైందా అని అర్థం చేసుకొని స్వామివారు ఇక అన్నం ముట్టకుండా రోజు వెళ్ళేవారు. గోవు నుంచి వచ్చినటువంటి మూత్రము అని అనకూడదు, జలము అని అనాలి. గోజలము. ఆ గోజలాన్ని తీసుకొని ఆచమనం చేసేవారు. గోమయాన్ని తీసుకొని జిహ్వాగ్రం మీద రాసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతుండేవారు. ఇలా 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, తినడం మానేశారు. ఏం జరిగింది అని అడిగారు. అడిగితే ఏమీ లేదయ్యా, నీ తప్పేమీ లేదు. నేను జిహ్వకు అంటే రుచికి నేను లోబడిపోయాను. కాబట్టి నన్ను నేను ఈ జిహ్వచాపల్యం నుండి రక్షించుకొని ఉద్ధరించుకునే స్థితికి వెళ్ళాలి. నా పేరు తెలియకపోవచ్చు, చంద్రశేఖరేంద్ర సరస్వతి అని నా పేరు తెలియకపోవచ్చు, కానీ నేను ఎక్కడికైనా వెళితే విజయయాత్రకు పలానా కంచికామకోటి పీఠాధీశ్వరులు శంకరాచార్య అని శంకరాచార్యులు వారి యొక్క పేరు చెబుతారు. శంకరాచార్యులు వారి యొక్క పేరు చెప్తూ ఉండేటప్పుడు ఇంకో మాట కూడా అంటారు. తర్వాత వెనకనున్న వాళ్ళు ఆయనకి తోటకూర అంటే చాలా ఇష్టం అంట, తోటకూర తెంపలేక తేలేక చస్తున్నామని ఒక మాట అంటారు. ఇప్పుడు ఏమైంది, నా బలహీనత వాళ్ళకి ఇబ్బందికి కారకమవుతుంది, కాబట్టి నన్ను నేను నిగ్రహించుకోవాలి, కాబట్టి నేను తినడం మానేసి నాకు నేను శిక్ష వేసుకుంటున్నానని చెప్పారు. అది తనను తాను పరిశీలించుకొని శిక్ష వేసుకోవడం అన్న మాటకు అర్థం. కాబట్టి మహానుభావుడైన గౌతముడు అన్నాడు, నీ మనస్సు ఇంద్రుడి మీద వచ్చింది, ఇంద్రుడని తెలుసు, ఇంద్ర పదవిలో ఉన్నవాడని తెలుసు, నా రూపంలో వచ్చాడని తెలుసు, అయినప్పటికీ నువ్వు మనస్సు పరేసుకున్నావు. కాబట్టి నువ్వు చేసింది తప్పు కాబట్టి నువ్వు తపస్సు చేసి నువ్వు చేసుకున్న పాపాన్ని పోగొట్టుకో అని తపస్సు చేసేటటువంటి మార్గాన్ని సూచించి ఆశ్రమంలోనే తపస్సు చేయమన్నాడు. తపస్సు చేయమని తాను హిమవత్ పర్వతం మీదకి వెళ్ళి తాను కూడా తపస్సు చేశాడు. ఎలా తపస్సు చేసిందంటే ఆ తల్లి ఏ ఆహారము పుచ్చుకోకుండా, నీరు కూడా పుచ్చుకోకుండా, గాలిని మాత్రమే పుచ్చుకుంటూ ప్రాణాయామం చేస్తూ భస్మశయన దీక్షలో ఆనాడు ఆ తల్లి తపస్సు చేసింది. తపస్సు చేస్తే ఆ తల్లి చేసినటువంటి తపస్సు ఎప్పుడు సార్థక్యమవుతుందంటే రామచంద్రమూర్తి అక్కడ అడుగు వేస్తే సార్థక్యమవుతుంది. విశ్వామిత్రుడు మహానుభావుడు రామచంద్రమూర్తికి వృత్తాంతం చెప్పి ఆశ్రమంలో అడుగు పెట్టేటట్లుగా చేశాడు. అంతే. అప్పటి వరకు తపస్సు చేసి తపఫలం తపస్సు సిద్ధించడం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి రామచంద్రమూర్తి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అహల్యాదేవి తన యొక్క శాపం నుండి బయటపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వాడు ఎవరు చెప్తే తెలుసుకోలేదు. తన భార్య అయినటువంటి అహల్య శాపం నుండి బయటపడింది అని తన యొక్క దివ్యశక్తితో తెలుసుకున్నటువంటి గౌతముడు స్మరించినంత మాత్రం చేత అహల్య పక్కకు వచ్చి రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, విశ్వామిత్రుడికి ఇంటికొచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడం ధర్మం కాబట్టి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చి స్వీకరించి ఆహ్వానించారు. పళ్ళు, కాయలు, తేనె ఇవన్నీ సమర్పించారు. సంతోషంతో రామచంద్రమూర్తి పుచ్చుకున్నారు. ఈ విషయాలను విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్పారు. అహల్యాదేవి శాపం నుండి బయటపడిపోయింది. ఎందుకు పనికొచ్చింది ఇది? తర్వాత సీతమ్మ రావణాసురుడి యొక్క చెరలో ఉండాలి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సీతమ్మని విడిచిపెట్టేయకూడదు, మరలా తీసుకోవాలి. అది తీసుకోవడమే తప్ప విడిచిపెట్టడం ధర్మం కాదనేటటువంటిది అహల్య గౌతముల యొక్క వృత్తాంతం కారణం చేత విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి మాటలు బాలకాండాంతర్గతంగా రామాయణంలో. ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఆఖ్యానము పరమాద్భుతమైంది. తర్వాత జనక మహారాజు యొక్క కొలువుకి వెళ్ళారు. 5,000 మంది ధనస్సుని అతి కష్టం మీద బలిష్ఠులైనటువంటి వాళ్ళు లాక్కొని వచ్చారు. ఎత్తమని చెప్పలేదు విశ్వామిత్రుడు. వత్స రామ ధనుపశ్య, నాయనా రామచంద్ర ధనస్సుని చూడు అన్నారు. చూస్తూనే పొంగిపోయినటువంటి రామచంద్రమూర్తి క్షత్రియుడిగా పుట్టినటువంటి వాడు వెళ్ళి మధ్యలో లస్తకము అంటారు, ధనస్సు మధ్య భాగంలో ఉన్నది, అది శివుడు పట్టుకున్నటువంటి ధనస్సు, అది దేవరాతుడికి బహుకరించినటువంటి ధనస్సు. లస్తకాన్ని పట్టుకున్నంత మాత్రం చేత రామచంద్రమూర్తి యొక్క కరస్పర్శ కారణం చేత ఆ ధనస్సు వంగింది. అందుకే రామచంద్రమూర్తి పట్టుకున్న ధనస్సుకి పేరేమిటంటే కోదండము అని పేరు. కోదండము అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే క్రీడాదండం. ఇది కోదండం. ఆయన ఇలా పట్టుకుంటాడు, ఇలా పట్టుకుంటాడు, ఇలా పట్టుకుంటాడు, ఎలా అయినా పట్టుకుంటాడు. ఆయనకి ధనుర్విద్య క్రీడా విద్య. అందుకే కోదండం అంటే క్రీడాదండం.
క్రీడాదండమితి కోదండం. ఆయన యొక్క కరస్పర్శ కారణం చేత లస్తకము మెత్తపడితే ఇలా పట్టుకొని వింటినారిని ఒక్కసారి కింద నుంచి పైకి పెట్టి ఇలా లాగినంత మాత్రం చేత పెడపెడ ధ్వనులతో శివధనుర్భంగం అయిపోయింది. ఆయన విరగ్గొట్టాలనుకోలేదు, విదిగిపోయింది. వెంటనే సీతమ్మని బహుకరిద్దాం అనుకున్నాడు జనక మహారాజు. కానీ దశరథుడు అంగీకరించాలి కాబట్టి దశరథుడికి కబురంపారు. దశరథ మహారాజు పరమ సంతోషించి వశిష్ఠాది మహర్షులను ముందు పెట్టుకుని నడిచి జనక మహీపతి యొక్క కొలువుకు వచ్చారు. వచ్చి ఒకరి వంశాలు ఒకరు చెప్పుకున్నారు. పరమ సంతోషించారు. పరమ సంతోషించి వాళ్ళిద్దరూ ఒకరు యోగ్యులను తలిచి జనక మహారాజు తన కుమార్తె అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తి చేతిలో చెయ్యి పెట్టి, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనా భద్రంతే పానిం గృష్ణి ఇష్వపానిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సత. ఈవిడ సీత. ఎందుకు వచ్చిందో తెలుసా సీత అని పేరు? ఒకానొకప్పుడు నేను యజ్ఞం చేద్దామని భూమిని నాగేటి చాలుతో దున్నుతుంటే ఆ బంగారు నాగేటి చాలు యొక్క చివరి భాగానికి ఠంగుమని శబ్దం వచ్చింది. వస్తే ఏమిటి ఈ శబ్దం అని నేను పైకెత్తి చూస్తే లాంగలాత్ ఉత్తితామయ నామ్నా సీతేతి విశ్రుత. ఇలా పైకి తీసి చూస్తే ఆ శబ్దము ఠంగుమని వచ్చినటువంటి శబ్దం ఏమని చూస్తే అక్కడ ఒక పెట్టె. ఆ పెట్టెలోని ఈ పిల్ల ఉంది. ఈ పిల్లకి ఇంకొక పేరు ఉంచలేదు. ఈ పిల్ల అయోనిజ, నా గర్భము యందు పుట్టినటువంటి ఇది కాదు. ఈ పిల్ల నన్ను ఉద్ధరించడానికి జనకుడు యొక్క కుమార్తె కాబట్టి జానకి అనేటటువంటి పేరుని ఈ పిల్ల పెట్టుకుంది. అటువంటి పిల్ల ఈ పిల్లకి ఇంకొక పేరు ఉంచలేదు. పుట్టినప్పుడు నాగేటి చాలు యొక్క చివరి భాగము ఠంగుమని శబ్దం వచ్చి బయటికి వచ్చింది కాబట్టి నాగేటి చాలుకి సంస్కృతంలో సీత అని పేరు కాబట్టి పిల్లకి సీత అనే పేరు ఇచ్చారు. ఇయం సీత, ఈవిడ సీత. సహధర్మచరీతవ, నీ ధర్మచారియే వర్తిస్తుంది. ప్రతీచ్ఛ చైనా భద్రం తే పాని గృహ్ణి ఇష్పపాన్న. ఇదిగో ఈ చేతిలో చెయ్యి పెట్టిస్తున్నాను, స్వీకరించు. పతివ్రత, నిన్నే అనువర్తించి నడుస్తుంది. మహాభాగా ఛాయేవానుగతా సత. ఒక నీడ ఎలా నిన్ను వెంట నడుస్తుందో, నీ వెంట నడుస్తుందో, ముళ్ళ పొదొచ్చిన, కలేబరమే వచ్చిన, లేకపోతే ఇంకా ఏమొచ్చి ఇబ్బంది వచ్చిన నీడ నేను దాని మీద పడను అని అనకుండా ఎలా ముందుకు నడుస్తుందో, నీ యొక్క నీడలా సీతమ్మ ఎప్పుడూ నీ వెంట అలా నడుస్తుంది. అప్పటి వరకు ఉత్తరాముడు, ఆ తర్వాత శ్రీరాముడు అనేటటువంటి పేరు రామచంద్రమూర్తి గడించాడు. శ్రీరాముడు, సీతారాముడు అని లోకమంతా కీర్తించింది. ఇప్పటికీ ఏ నామం పట్టుకుంటే పాప రాశి ధ్వంసమవుతుందో, ఏ నామం పట్టుకుంటే జనులందరూ ఉద్ధరింపబడతారో, ఏ శ్రీరామనామాన్ని పట్టుకుని ఓ త్యాగరాజస్వామి, ఓ సదాశివ బ్రహ్మేంద్రుడు, ఒక రామదాసు, ఒక కబీర్ దాసు, ఎంతమంది మహానుభావులు పట్టుకొని తరించారో, ఒక రాఘవ ఆంజనేయులు గారు, ఒక పిచ్చయ్య గారు, ఒక కనకమ్మ గారు, ఎంతమంది ఏ రామనామాన్ని పట్టుకొని తరించారో, ఏ రామనామాన్ని చెప్పుకుంటూ పరవశించారో, ఆ శ్రీ అనేటటువంటి శబ్దము శ్రీరమ సీతకాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంభుగాక విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు ఏ దాశరథి శతకం చేస్తూ పొంగిపోయారో, ఆ శ్రీరమ, ఆ తల్లి సీతమ్మగా వచ్చేసింది. సీతమ్మగా వచ్చి ఎక్కడికి చేరుకోవాలి? ఎక్కడ పుట్టినా ఆయన పక్కకే చేరుకోవాలి. అందుకే శ్రీరమ సీతకాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి. ఆయన రాముడుగా వచ్చాడు. ఆయన రాముడు, ఆవిడ సీత, ఇద్దరూ సీతారాములైపోయారు. మనకు దంపతులయ్యారు, తల్లిదండ్రులయ్యారు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తంతటికి పార్వతీ పరమేశ్వరు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తంతటికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుడు. మీరు ఏ పేరు పెట్టి పిలవండి వాళ్ళు పలుకుతారు. అంత గొప్పగా ఆనందంతో మళ్ళీ ఇటువైపు వచ్చారు. నిన్న మీకు పరశురామ వృత్తాంతంలో రామచంద్రమూర్తి వచ్చాడు, పరశురాముడు వచ్చాడు, ఈ విషయాలు చెప్పి ఉన్నాను. కాబట్టి రామచంద్రమూర్తి మళ్ళీ అయోధ్యకు చేరుకున్నారు. అందరూ స్వాగతాలు పలికారు. సంతోషంగా ఉంది. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. మందరకు దుర్బుద్ధి పుట్టింది. దశరథ మహారాజుకు యవరాజ్య పట్టాభిషేకం చేయాలనేటటువంటి ఆలోచన పుట్టింది. మందర దుర్బుద్ధి కారణం చేత కైకకు ప్రేరేపింపజేసి 2 వరాలు కోరుకున్నారు. ఒకటి 14 ఏళ్ళ వనవాసము, 2 భరతుడు యవరాజ్య పట్టాభిషిక్తుడు కావాలని. ఆ మార్గాన్ని అనుసరిస్తూ రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి నారవస్త్రాలను ధరించి
లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి వెళితే సీతమ్మ మంచి పట్టుపుట్టాలు, మంచి బంగారు నగలు. ఎందుకు? ఆ తల్లి జనక మహారాజు యొక్క కూతురు, దశరథ మహారాజు యొక్క ఇంటికి వచ్చినటువంటి తల్లి, ఇల్లాలు ఆ తల్లి. అటువంటి తల్లి నారవస్త్రాలు ధరిస్తే బాగుండదని చెప్పి ఆ తల్లి మంచి పట్టుపుట్టములు బంగారములు పట్టుకొని వెడితే లక్ష్మణుడు రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళారు. వెళ్ళిపోతే భరతుడు యవరాజ్య పట్టాభిషిక్తుడు అవ్వలేదు. రామచంద్రమూర్తి యొక్క పాదుకలను పెట్టే పూజించాడు. కాలం అంతా హాయిగా గడిచిపోతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచే వాళ్ళు ఎందరో ఋషుల్ని మహర్షుల్ని సేవ చేసుకున్నారు. ఒకసారి కరదూషణాది రాక్షసుల్ని సంహరించారు. ఇవన్నీ ఇలా ఉంటుండగా సీతమ్మ రావణాసురుడి చేత అపహరింపబడింది. సీతమ్మ యొక్క జాడ కోసం విలవిలలాడారు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి. అంతా వెతికారు, ఎక్కడా దొరకలేదు. ముందుకు వెళ్ళారు స్వామి హనుమ మహానుభావుడు. ఎవరు మాట్లాడితే మనస్సు శాంతి కలుగుతుందో, ఎవరు నోరు విప్పి మాట్లాడితే అంతా భద్రమే జరుగుతుందో అటువంటి మహానుభావుడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష సఖ్యమేవ ప్రభాషితం. అంత గొప్ప మహానుభావుడు. మాట్లాడితే వేదధ్వని ఆయన నోటి నుండి వినపడుతుంటుంది. సంస్కార క్రమసంపన్నం అధృతాం అవలంబితాం ఉచ్చారయితి కళ్యాణిం వాచం హృదయహరిణిం. ఎవరు నోరు విప్పి మాట్లాడితే మంగళములే తప్ప అమంగళములు వినబడదో అటువంటి స్వామి హనుమ మాట్లాడి సుగ్రీవుడితో మైత్రి చేసి వానర సైన్యాన్ని, భల్లూక సైన్యాన్ని ఒక దగ్గరికి చేరదీసి స్వామి హనుమే 100 యోజనాల సముద్రాన్ని గరచి ఆవలి ఒడ్డుకెళ్ళి సీతాన్వేషణం చేసి మండోదరిని సీతమ్మ అనుకొని భ్రమించి సీతమ్మ ఈవిడి కాదని తెలుసుకొని మరలా సీతమ్మని అన్వేషించి సీతమ్మ దర్శనం చేసి సీతమ్మ తల్లికి రామాయణాన్ని చెప్పి రామకథ చెప్పి సీతమ్మకి మంచి మంచి మధురమైనటువంటి రామకథ చెప్పినటువంటి కారణం చేత సీతమ్మ మనస్సు శాంత పొందిన తర్వాత రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అంగుళీకాన్ని ఇచ్చి సీతమ్మ మనస్సు ఆనందపడేటట్లుగా చేసి సీతమ్మ దగ్గర నుంచి చూడామణిని పుచ్చుకొని 80,000 మంది రాక్షసుల్ని మర్దించి ఎంతోమంది రాక్షస వీరుల్ని మర్దించి రావణాసురుడికి బుద్ధి చెప్పి రావణ లంకనంతటినీ కాల్చి మళ్ళీ బాధపడి అయ్యో సీతమ్మ ఇందులోనే ఉంది కదా అని మళ్ళీ వెనక్కొచ్చి సీతమ్మని చూసి సీతమ్మ భద్రంగా ఉందని అనుకున్న తర్వాత ఆవిడ కంటి వెంట నుంచి వస్తుండేటటువంటి అశ్రుధారై ఈ మంట, ఆ మంట ఆవిడని ఎందుకు దగ్ధం చేస్తుంది? లంక కాలిపోవడం చూసి విభీషణుడు పరమ ధర్మాత్ముడని తెలుసుకొని మరలా ఇటువైపు నుంచి అంటే లంక నుంచి రామచంద్రమూర్తి దగ్గరకు వస్తూ దృష్టా సీతమ్మను నేను చూశాను అని చెబితే వానర వీళ్ళందరూ కూడా సంతోషించి పొంగిపోయి పాడిన వాళ్ళు, నృత్యం చేసిన వాళ్ళు, పైనుంచి కింద పడిన వాళ్ళు, తుల్లిపడిన వాళ్ళు, తిన్నవాళ్ళు, పరిగెట్టిన వారు, సంతోషించిన వారు, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి ఎగిరిన వాళ్ళు, వానర వీరులందరూ పొంగిపోయి పరిగెడుతుంటే అందరూ సంతోషిస్తూ ఉండగా అందరూ సీతమ్మని చూశాడు, సీతమ్మని హనుమ చూశారని పొంగిపోతుంటే ఏమి చూశారు, ఏం మాట్లాడారు, ఏం జరిగిందని చెప్పగలిగిన వాడు ఒక్క స్వామి హనుమే. కాబట్టి వచ్చి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నమస్కరించి సీతమ్మ ఇచ్చినటువంటి చూడమని చూపిస్తే రామచంద్రమూర్తి ఒక్కసారి సీతమ్మ దక్కినంత స్థితిని పొంది ఒక్కసారి సంతోషిస్తే గొప్ప యుద్ధానికి శ్రీకారం చుడితే గొప్ప యుద్ధం జరిగితే ఎందరో రాక్షస వీరులు మడిసిపోతే, కుంభకర్ణుడు చచ్చిపోతే, ఇంద్రజిత్తు చచ్చిపోతే అయినా బుద్ధి లేనటువంటి రావణాసురుడు యుద్ధం చేయడానికే సిద్ధమైతే ఎన్నో విధాలుగా సీతమ్మ యొక్క మనస్సు ఇబ్బంది పడేటట్లుగా మాట్లాడి రామచంద్రమూర్తిని ఇబ్బంది పెట్టి నాగపాశములతో ఎన్నో అస్త్రశస్త్రాలతో కొట్టాడు ఇంద్రజిత్. అయినా తట్టుకొని నిగ్రహించుకొని ఎన్నో రకాలైనటువంటి స్థితులు కలిగినప్పటికీ రామాయణంలోని ఇన్ని జరిగినా మకుటమే పడిపోయింది రావణాసురుడి. వెళ్ళు, రేపటికి ఏమైనా నీ బుద్ధి మారుతుందేమో, వెళ్ళి మళ్ళీ రేపు యుద్ధానికి రా, రావణ అలిసిపోయావని రామచంద్రమూర్తి ధర్మాత్ముడు కాబట్టి రావణాసుడిని పంపేస్తే బుద్ధి మారినటువంటి రావణాసుడు మళ్ళీ రేపటికి వచ్చి యుద్ధం చేయడానికి పూనుకుంటే అగస్త్య మహర్షి వచ్చి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తే గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తి రావణాసుడిని పడగొడితే మళ్ళా సీతమ్మ బయటకు వస్తే అగ్నిప్రవేశం తనంత తాను ప్రకటనం చేసుకుని లోకానికి తాను పరమపతివ్రత అనేటటువంటి మాట నిరూపణం చేసి రామచంద్రమూర్తి పక్కకు చేరిపోయి విభీషణుడికి లంకారాజ్యానికి అధిపతిగా ప్రకటనం చేసి పుష్పక విమానాన్ని ఎక్కి ఆ పైనుంచి వస్తుండేటప్పుడు వానర వీరులందరూ కూడా సంతోషిస్తూ ఇదిగో ఈ తల్లి కోసమే కదా, ఈ తల్లిని రామచంద్రమూర్తిని పక్కకు చేర్చడానికి కదా మనం ఇంత యుద్ధం చేశాం, ఇంతమంది శ్రమపడ్డామని వాళ్ళిద్దరూ రామచంద్రమూర్తి మరలా శ్రీరాముడయ్యాడు.
సీతాసహిత రాముడయ్యాడు. వాళ్ళిద్దరిని చూస్తూ పొంగిపోయినటువంటి వానర వీరులు, భల్లూక వీరులు వాళ్ళిద్దరిని చూసి మా తల్లిదండ్రులని పొంగిపోతుంటే అందరూ ఎక్కిన తర్వాత తారా వాళ్ళని కూడా ఎక్కించుకుంటే మరలా ఇక్కడికి వచ్చి పట్టాభిషిక్తమైతే వాళ్ళు ఇరువురు కూర్చుంటే యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్వం స్వామిత్వం అనువర్తయ. ఎంతకాలం ఈ భూమండలం ఉంటుందో, ఎంతకాలం ఈ భూమండలంలో జనాలు ఉంటారో అంతకాలం ఈ భూమండలానికి రామచంద్రమూర్తే ప్రభువు. రాజారాముడై వర్ధిల్లుతూ ఇప్పటికీ రామరాజ్యం 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 అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క బిడ్డలమై మనందరం ఆయన నడిపించినటువంటి మార్గంలో నడవడమే రామరాజ్యం. అటువంటి రాముడు ఇప్పటికీ పరిపాలన చేస్తున్నాడు. అలా 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి భూమండలాన్ని పరిపాలన చేశాడు. ఇప్పటికీ తలుచుకున్న భక్తులకు, పిలుస్తున్న భక్తులకు మహానుభావుడై కోర్కెలు తీర్చడానికి సీతాసహితుడై ఇప్పటికీ ప్రత్యక్షమై అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నిండు మనస్సుతో ఎవరు పిలుస్తున్నారో నిండు దైవమైనటువంటి రామచంద్రమూర్తి పలికి అనుగ్రహిస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి నేను ఒక మాట అంటాను, బలం విష్ణోహ ప్రవర్ధతామని. మీరందరూ కూడా బలం విష్ణోహ ప్రవర్ధతామంటే తర్వాత ఘట్టాన్ని కొన్ని నిమిషాలే ముగిస్తాను. బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. రామచంద్రమూర్తి, శ్రీరామచంద్రమూర్తి ఆ మహానుభావుడి యొక్క అవతార వైశిష్యము, రావణాసురుడు చనిపోవడం, కుంభకర్ణుడు చనిపోవడం, ఈ విషయాల గురించి విజ్ఞాపన చేసి ధర్మానికి ధర్మం పైన మనస్సు పెట్టుకున్నటువంటి విభీషణుని పట్టాభిషిక్తుని చెయ్యడం లంకకు, ఆయన మరలా అయోధ్యను పరిపాలన చేయడం, ఈ విషయాలు పూర్తయిన తర్వాత అవతారం బలరామ అవతారం.